ఈ ఎంబెడెడ్ సిస్టమ్స్ ఎందుకు యూజ్ చేస్తున్నారు మెయిన్‌లీ? వై వి ఆర్ యూజింగ్ ఎంబెడెడ్ సిస్టమ్స్? ఈ ఎంబెడెడ్ సిస్టమ్స్‌లో ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనం ఏదైనా స్పెసిఫిక్ టాస్క్‌ని కానీ, స్పెసిఫిక్ ఫంక్షనాలిటీ కానీ ఎగ్జిక్యూట్ చేయడానికి వి నీడ్ టు విజువలైజ్ చేయడానికి ఇది ఏదైనా మానిటర్ చేయడానికి వి కెన్ మానిటర్ సంథింగ్, వి నీడ్ టు కంట్రోల్ సంథింగ్, వి నీడ్ టు పర్ఫార్మ్ స్పెసిఫిక్ టాస్క్ అలాంటి వాటిని యూజ్ చేయడానికి కోసం ఎంబెడెడ్ సిస్టమ్స్ అనేది యూజ్ చేస్తారు మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే. అవి కూడా ఎలాంటివంటే ఫర్ అన్ ఎగ్జాంపుల్ టేకెన్ యాస్ ఎన్ ల్యాప్‌టాప్. ఓకే. ఈ ల్యాప్‌టాప్‌ని కూడా వి కెన్ కాల్డ్ యాస్ ఎన్ ఎంబెడెడ్ సిస్టమ్. వన్ ఆఫ్ ది ఎంబెడెడ్ సిస్టమ్. ఇక్కడ మదర్ బోర్డ్ ఉంటుంది కదా! ది మదర్ బోర్డ్ విల్ ఆపరేట్ each and every specific functionality and need to monitor each and every element, and we can do arithmetical operations too. Operations ని కూడా ఈ వర్క్ ఆన్ చేస్తూ ఉంటుంది. ఓకే. That's the thing I mentioned here. Embedded systems are specified computing systems designed to perform specific tasks or functions within a larger system. ఓకే. ఒక లార్జర్ సిస్టమ్స్‌లో మనం ఏదైనా స్పెసిఫిక్ టాస్క్‌ని గాని, స్పెసిఫిక్ ఫంక్షనాలిటీస్‌ని గాని ఎగ్జిక్యూట్ చేయడానికి యూజ్ చేస్తాం. అన్‌లైక్ జనరల్ పర్పస్ కంప్యూటర్స్ దట్ క్యాన్ వేరియస్ applications need to run various applications. Embedded systems are purpose built to execute dedicated functions are often with real-time constructs. Okay, the main thing we take it as an this one laptop, or we can take it as a calculator also an embedded system. Second, okay. Next thing, they are typically integrated into other devices or larger systems to control and monitor and perform specific tasks efficiently. We need to control something, మనం కంట్రోల్ చేయొచ్చు. We can monitor, like ఇప్పుడు ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఇన్ ద రైల్వే స్టేషన్స్ వీ హ్యావ్ వన్ బోర్డ్, ఒక చార్ట్ ఉంటుంది. దాంట్లో ఏ టైం, ఏ పీరియడ్ ఆఫ్ టైం, అది కూడా ఈజ్ అన్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎంబెడెడ్ సిస్టమ్. అండ్ టైమర్స్ వీ కెన్ మానిటర్ ఇన్ వాషింగ్ మిషన్స్‌లో టైమర్‌ని కూడా మానిటర్ చేయొచ్చు. ఓకే. వాటన్నిటిని కూడా డిజైన్ త్రూ యాజ్ అన్ ఎంబెడెడ్ సిస్టమ్స్ అండ్ పర్ఫార్మ్ స్పెసిఫిక్ టాస్క్ ఎఫిషియన్సీ. మోస్ట్ యూజ్డ్ ఇన్ వాషింగ్ మిషన్స్, రిఫ్రిజిరేటర్స్ అండ్ ఎయిర్ కండిషనర్స్. అండ్ ఇక్కడ ఆటోమోటివ్ డొమైన్‌లో ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ ది మెయిన్ సోర్స్ ఇన్ ఆటోమోటివ్ డొమైన్. ఆటోమోటివ్ డొమైన్‌లో కూడా వి కెన్ యూజ్ ఎంబెడెడ్ సిస్టమ్స్ ఫర్ ఇంజిన్ కంట్రోల్, యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్స్ అండ్ ఎయిర్ బ్యాగ్ డిప్లాయ్‌మెంట్స్ ఎక్సెట్రా. వాటన్నిటిని కూడా ఇది డిఫైన్ చేయడం జరిగింది. అండ్ దిస్ ఈస్ ద ఎంబెడెడ్ బోర్డ్ విచ్ వి ఆర్ లైక్ ఇట్స్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎంబెడెడ్ బోర్డ్. ఓకే. ఇక్కడ each and everything kuda will be authorized and will be work within this word. This is the microcontrollers which we are designed. ఈ మైక్రో కంట్రోలర్స్ తోనే వర్క్ ఆన్ జరుగుతుంది. ఓకే. ఇవి ఎలా వర్క్ ఆన్ అవుతాయి, వీటిని ఎలా టెస్ట్ చేస్తాం, అండ్ వీటి కమ్యూనికేషన్స్ ఎలా ఉంటాయి, దిస్ ఈస్ ద కోర్స్ కంటెంట్ సింపుల్గా చెప్పాలంటే. ఓకే. అండ్ ఇలాంటి బోర్డ్స్లో సాఫ్ట్వేర్ని ఎలా ఫ్లాష్ చేస్తాం, ఆ సాఫ్ట్వేర్ని ఎలాంటి డిఫరెన్షియేట్స్లో, ఎలాంటి సిచ్యువేషన్స్లో టెస్ట్ చేస్తాం, like by using Canoe, by using Hill Setup, by using Hill Setup in the DSpace, okay, by using VT systems in VT Studio,
హౌ వి నీడ్ టు డూ ఆటోమేషన్ అండ్ హౌ వి నీడ్ టు డూ మాన్యువల్లీ. ఇవన్నీ కూడా మన కోర్స్ కంటెంట్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేయబడుతుంది. ఓకే. విత్ అండ్ రియల్ టైమ్ పర్స్పెక్టివ్‌లో. రియల్ టైమ్‌లోనే వీటినన్నిటిని కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతది. ఓకే. Next one, what is automotive embedded systems? Here also like each and every కార్‌లో మినిమమ్ ఈ మధ్య మోడర్న్ టెక్నాలజీ కార్స్‌లో అయితే 200 to 250 ECUs ఇంటిగ్రేట్ చేస్తున్నారు. అండ్ లైక్ దోస్ ఆర్ కాల్డ్ యాస్ ఎన్ ఎంబెడెడ్ సిస్టమ్స్. ఈసీయూస్ ఎలక్ట్రానిక్ కంట్రోల్ యూనిట్స్‌ని 200 to 250. ఇన్ ద పాస్ట్ ఇట్ విల్ బి యూజ్డ్ అప్ టు లైక్ దే నీడ్ టు హాస్ ఎన్ డిగ్రీ. బీఎస్సీ ఉండాలి. బీఎస్సీ కంప్యూటర్స్ అండ్ myself Rahul. May I know trainer name? Kumar, నా పేరు రాహుల్. అండ్ వాట్ ఆర్ ద ప్రీ-రిక్వెస్ట్ దట్ వి నీడ్ టు హ్యావ్? ఓకే. మనకి మినిమమ్ డిగ్రీ ఉండాలి. దట్ ఈస్ బీఎస్సీ కంప్యూటర్స్ ఆర్ బీటెక్. బీటెక్‌లో ఇంకా ఈసీఈ, ట్రిపుల్ ఈ, సీఎస్‌సి, ఐటీ ఫీల్డ్స్ అంటే కొద్దిగా ఎక్కువ ఇన్‌ఫ్లూయెన్స్ ఉంటుంది. ఎక్కువగా తీసుకోవడానికి కూడా ఈ ఛాన్సెస్ అనేది కూడా ఎక్కువుంటాయి. అండ్ ద డ్యూరేషన్ ఆఫ్ ది కోర్స్ ఈస్ 30 to 45 days. ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ ఇట్స్ నాట్ రిక్వైర్డ్. బట్ వి విల్ టీచ్ అస్ క్యాపల్ స్క్రిప్టింగ్. క్యాపల్ స్క్రిప్టింగ్ నేర్పిస్తాం. మనకి ఎలాంటి నాలెడ్జ్ లేకపోయినా యూ కెన్ బికమ్ యాజ్ అన్ ప్రో ఇన్ ద క్యాపల్ స్క్రిప్టింగ్. మీరే ప్రో అయ్యేంత రేంజ్ మనము బేసిక్ టు అడ్వాన్స్డ్ నేర్పించడం జరుగుతుంది. ఇట్స్ క్యాపల్ స్క్రిప్టింగ్. వి కెన్ డూ ఇన్ ఆటోమేషన్ టెస్టింగ్‌లో ఎలా క్యాపల్ స్క్రిప్టింగ్ రాస్తాం. వి కెన్ డూ మాన్యువల్ టెస్టింగ్‌లో ఎలా క్యాపల్ స్క్రిప్టింగ్ రాస్తాం. ఎలా ప్యానెల్స్‌ని డెవలప్‌మెంట్ చేస్తాం. వాటన్నిటికి సంబంధించిన క్యాపల్ స్క్రిప్టింగ్ అనేది మనం టీచ్ చేయడం జరుగుతది. ఓకే. ఆహ్, యాహ్! మన కోర్స్‌ని వి ఆర్ డివైడెడ్ సమ్ పార్ట్స్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పార్ట్స్‌గా డివైడ్ చేయడం జరిగింది. 1 వీక్ ఆఫ్ డ్యూరేషన్. క్యాపల్ స్క్రిప్ట్ ఫ్రమ్ స్క్రాచ్ టు అడ్వాన్స్డ్. వీటీ స్టూడియో, వీటీ సిస్టమ్స్ ఎలా ఉంటుంది? వి విల్ షో ద హార్డ్‌వేర్. వీటీ సిస్టమ్ గూడా ఒక వీటీ స్టూడియో యూజ్ చేయాలంటే వి నీడెడ్ ఎన్ వీటీ సిస్టమ్. అదెలా ఉంటుంది? దాన్నెలా క్రియేట్ చేస్తాం? హౌ మెనీ ఇష్యూస్ ఆర్ ప్లేస్డ్ ఇన్ కార్స్? మోర్ అడ్వాన్స్డ్ కార్స్ అయితే 200-250 ఇష్యూస్ చేసేస్తారు. బట్ ఒక ఆర్డినరీ కార్స్ అంటే మినిమమ్ ఒక 50-100 మధ్యలో యూజ్ చేస్తారు. ఓకే. అండ్ మన కోర్స్ కంటెంట్‌ని ఎలా డివైడ్ చేయడం అంటే, ద 1 వీక్ ఆఫ్ క్లాసెస్ విల్ బి డిపెండెంట్ ఆన్ క్యాన్ ప్రోటోకాల్. క్యాన్ ప్రోటోకాల్ యొక్క థియరిటికల్ క్లాసెస్ అనేది జరుగుతాయి. వాట్ ఈస్ ద బేసిక్స్ ఆఫ్ క్యాన్ ప్రోటోకాల్? దానిలో టైప్స్ ఆఫ్ మెసేజెస్ ఎలా సెండ్ చేస్తాం? వాటన్నిటి గురించి 1 వీక్ అనేది డ్యూరేషన్ జరుగుతది. ఆఫ్టర్ ద 1 వీక్ విల్ స్టార్ట్ క్యానోయి టూల్. మేము టూల్స్‌ని కూడా మీకే ప్రొవైడ్ చేస్తాం. ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్‌ని కూడా ఇన్‌స్టాలేషన్‌కి కూడా మేమే హెల్ప్ చేస్తాం. వన్స్ ఇన్‌స్టాలేషన్ డన్, క్యానోయి అనేది నేర్పించడం జరుగుతుంది. ఇట్స్ అరౌండ్ 15 క్లాసెస్ జరుగుతాయి. లైక్ 10-15 క్లాసెస్. అంటే ఇట్స్ డిపెండ్ అపాన్ యూ. యూ గైస్ నేనేమన్నా ప్రాక్టీస్ సెక్షన్స్ ఇచ్చినప్పుడు ఇఫ్ యూ ఆర్ నాట్ ఎగ్జిక్యూటెడ్ ప్రాపర్‌లీ, దెన్ ఐ నీడ్ టు ఎక్స్‌ప్లెయిన్ రైట్. దట్స్ వై ఇట్ విల్ బి టేక్ మోర్ టైమ్. ఓకే. అలా 10-15 క్లాసెస్ అనేది ఇట్స్ డిపెండ్ అపాన్ CAPAL స్క్రిప్టింగ్. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ CAPAL స్క్రిప్టింగ్ విల్ గో ఇంటు ది యూడీఎస్ ప్రోటోకాల్. యూడీఎస్ ప్రోటోకాల్‌లో 1 వీక్ ఆఫ్ క్లాసెస్ అనేది ఉంటాయి. ఈ 1 వీక్ ఆఫ్ క్లాసెస్‌లో మనం పర్టిక్యులర్ ద మెయిన్ ఇంపార్టెంట్ సర్వీసెస్ విచ్ నీడెడ్ టు ఇంటర్వ్యూ పర్పస్ వాటి ప్రకారం స్టెప్ బై స్టెప్ నేర్పించడం జరుగుతుంది. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ యూడీఎస్ ప్రోటోకాల్, ఇన్ ద బిట్వీన్ యూడీఎస్ ప్రోటోకాల్‌కి బిట్వీన్ మనం ఏం చేస్తామంటే వాట్ వి ఆర్ డెవలప్డ్ ప్రాజెక్ట్. మన ప్రాజెక్ట్‌ని మీకు షేర్ చేయడం జరుగుతుంది. ఓకే. బికాస్ ఆఫ్ యూ ఆల్రెడీ CAPAL స్క్రిప్టింగ్ నేర్చుకొని ఉంటారు కాబట్టి
మీకు ఆ నాలెడ్జ్ అనేది కావాలి కాబట్టి అంటే లైక్ ప్రాజెక్ట్ మీకు హ్యాండ్ అవుట్ ఇచ్చేసినప్పుడు ఇన్ ద రియల్ టైమ్ పర్స్పెక్టివ్లో మీకు హ్యాండ్ ఓవర్ ఇచ్చేసిన తర్వాత ఆ ప్రాజెక్ట్ని మీరు ఎలా అనలైజ్ చేస్తారు బికాస్ ఆఫ్ యూ ఆల్రెడీ నో ద క్యాపల్ స్క్రిప్టింగ్ హౌ వీ నీడ్ టు క్రియేట్ ద ప్యానల్ క్యానైకి సంబంధించిన ప్రతిదీ మీకు తెలిసి ఉంటుంది దెన్ మీరు ఆ ప్రాజెక్ట్ని ఎంత వరకు అండర్స్టాండ్ చేసుకోగలుగుతారు అనలైజ్ చేయగలుగుతారు అనేది మేము చూడాలి కాబట్టి దట్స్ వై వీ ప్రొవైడెడ్ ప్రాజెక్ట్ అట్ ది యూడిఎస్ క్లాసెస్ ముందు మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఓకే వన్స్ యూడిఎస్ క్లాసెస్లో ప్రొవైడ్ చేసిన తర్వాత వీళ్ళ ఐపీసీ ఇట్స్ ఇన్స్ట్రుమెంటల్ ప్లానర్ క్లస్టర్ పూర్తిగా మన ప్రాజెక్ట్ అదే ఐపీసీ వన్స్ ఆ ప్రాజెక్ట్ అంతా మీరు అండర్స్టాండ్ చేసుకునేటప్పుడు నేను యూడిఎస్ క్లాసెస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను యూడిఎస్ క్లాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తామంటే వి కెన్ స్టార్ట్ అవర్ ఆటోమేషన్ టెస్టింగ్ స్టార్ట్ చేసి అండ్ ఒకటి లైక్ మనం ఏదైతే ప్రాక్టీస్ సెక్షన్స్లో చేస్తున్నామో వాటిని మనం ఆటోమేట్ చేస్తాం అండ్ ఆల్సో ప్రాజెక్ట్ని ఎలా ఆటోమేట్ చేస్తామో కూడా నేను చూపిస్తాను ఐ విల్ ఎక్స్ప్లెయిన్ 2 to 3 ఎలిమెంట్స్ ఆఫ్టర్ దట్ యూ నీడ్ టు డూ ఆల్ ద ఆటోమేషన్ టెస్టింగ్ నేను కొన్నిటిని ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు మిగతా ఆటోమేషన్ టెస్టింగ్ మీరు చేసుకోవాల్సింది ఉంటుంది ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఆటోమేషన్ టెస్టింగ్ వీల్ ఇన్వాల్వ్ విత్ ప్రాజెక్ట్ని మీరు ఎంత అండర్స్టాండ్ చేసుకున్నారు ఏమేమి అండర్స్టాండ్ చేసుకున్నారు మీకు క్యాపల్ స్క్రిప్టింగ్ అంటే లైక్ విన్ ద ప్రాజెక్ట్ 90% మేము రియల్ టైమ్ ఎలిమెంట్స్ని యూజ్ చేసి డెవలప్మెంట్ చేస్తున్నాం అది మీకు ఎంతవరకు అర్థమైంది వాటిలో లైక్ ఇట్స్ రిలేటెడ్ టు కేటీ సెక్షన్ లాగా అనుకోండి ఇన్ ద రియల్ టైంలో మీరు కేటీ సెక్షన్ ఎలా అయితే చెప్తారో సేమ్ యాజ్ లైక్ వీల్ టెల్ ద కేటీ సెక్షన్ చెప్తాం వన్స్ మీకు మీ క్వైరీస్ అండ్ ఎవ్రీథింగ్ కూడా క్లారిఫై అయిన తర్వాత విల్ డూ ద మాన్యువల్ టెస్టింగ్ చేసి అండ్ ఆల్సో వీ హ్యావ్ ద రియల్ టైమ్ టెస్ట్ కేసెస్ ఆ రియల్ టైమ్ టెస్ట్ కేసెస్ని కూడా మీకు షేర్ చేయడం జరుగుతుంది యా దట్స్ ద థింగ్ విల్ డెలివర్ విత్ ఇన్ 30 to 45 days లో కంపల్సరీ మేము ఇవన్నీ డెలివర్ చేస్తాం అండ్ ఎట్ ద లైక్ వీకెండ్స్లో హిల్ టెస్టింగ్ క్లాసెస్ తీసుకుంటారు వన్ ఆఫ్ మై కొలీగ్ అతను ఈ వీకెండ్ క్లాసెస్లో తీసుకుంటాడు వీకెండ్లో హిల్ టెస్టింగ్ ఈసీయూ ఫ్లాషింగ్ వీటన్నిటి గురించి టీచ్ చేస్తాడు వన్స్ కంప్లీషన్ ఆఫ్ హిల్ టెస్టింగ్ మనం వీటి స్టూడియో జీరా టెస్ట్ ట్రై వీటి గురించి మనం డిస్కస్ చేసుకుంటాం ఇట్స్ సింపుల్ అబౌట్ అవర్ ప్రాజెక్ట్ వాట్ వీఆర్ టీచింగ్ ఏదైతే మనం టీచ్ చేస్తున్నాం ఏదైతే మనం ఇప్పుడు మెన్షన్ చేస్తున్నామో ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ని కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ అవర్ కోర్స్ ప్రతి ఒక్కరికి మేమే రెజ్యూమ్స్ శాంపుల్స్ అనేది షేర్ చేస్తాం వన్స్ మీ రెజ్యూమ్స్ అనేది మీరు క్రియేట్ చేసిన తర్వాత వాటిని మేము రివ్యూ చేసి నౌకరీలో కూడా రెజ్యూమ్ అప్లోడ్ చేయడానికి మేము హెల్ప్ చేస్తాం ఎలా ఏం కీ స్కిల్స్ పెట్టాలి ఎలా ట్యాగ్స్ పెడితే అదే లైక్ ఎలా డిస్క్రిప్షన్ ప్రొఫైల్ సమ్మరీ పెడితే ఎలాగా అందరికీ ట్రిగర్ అవుతుంది వాటన్నిటిని కూడా మేమే చెప్పడం జరుగుతుంది ఓకే అది పర్సనల్గా 1 by 1 కాల్ ఓకే అందరూ వాట్ విల్ బి ద శాలరీ రేంజ్ దట్ వీ క్యాన్ ఎక్స్పెక్ట్ ఇట్స్ అరౌండ్ లైక్ it's depend upon the experience if you have the 3 years of experience we will around 6 to 9 lakhs between ఉంటుంది అండ్ ఎంబెడెడ్లో శాలరీ ద బిగ్గర్ థింగ్స్ అంటే బిగ్గర్ ఆర్గనైజేషన్స్లో మనం పడ్డామంటే ద శాలరీ యూ విల్ నెవర్ ఎక్స్పెక్ట్ అండ్ ఆల్సో యూ డజంట్ హ్యావ్ ద రిసెషన్ ఆల్సో హియర్ రిసెషన్ అనేది కూడా ఉండదు దట్స్ హై పీక్స్లోకి వెళ్తాం వెన్ యు ఆర్ మూవ్ ఆన్ ఇన్ టు ది స్టెప్ బై స్టెప్ యాజ్ అన్ డెవలపర్ యాజ్ ఎ టీమ్ లీడ్ మీ శాలరీ కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయనంత ఎక్కువ ఉంటుంది అండ్ ఇఫ్ యు ఆర్ వర్క్డ్ ఇన్ ద మేజర్ ఆర్గనైజేషన్స్ యాజ్ లైక్ బాష్ మెర్సిడీస్ డైమ్లర్ ఫోర్డ్ ఇలాంటి బిగ్గర్ కంపెనీస్లో ఇఫ్ యూ గెట్ అన్ ఆపర్చునిటీ యూ విల్ గెట్ విత్ ఇన్ 6 months ఆర్ 1 yearలో మీకు జర్మన్ ఆఫర్ కూడా వస్తుంది యా ఈచ్ అండ్ ఎవ్రీ క్లాస్ కూడా మేము రికార్డింగ్ ప్రొవైడ్ చేస్తాం
వెన్ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ద రియల్ టైమ్ ఎలిమెంట్స్ ఆ ప్రెజెంట్ సిచ్యువేషన్లో మాత్రమే లైక్ మనము చెప్తాం. ఆ రికార్డింగ్స్ అనేది ఉండదు. మనం రియల్ టైమ్ క్లాసెస్ చెప్పుకుంటాం కదా, ఆ పీరియడ్ ఆఫ్ టైంలో రికార్డింగ్ మాత్రమే ఉండదు. మిగతా ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ క్లాస్ కూడా మేము రికార్డింగ్స్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే. హలో. ఎస్ సార్, రఘు దిస్ ఓంకార్ హియర్. రఘు, ఓకే. మామూలుగా రేపు పొద్దున్న ఏఐ కానీ ఇంపాక్ట్ కనుక దీంట్లో అయిందనుకోండి, మనకి అప్పుడు అంటే ఇప్పుడు టెస్ట్ కేసెస్ యాక్చువల్ నేను ఇప్పుడు టెస్టింగ్ గా వర్క్ చేస్తున్నాను సార్. అంటే నాది యా. ఆటోమోటివ్ డొమైన్ కాదు. వేరే డొమైన్, ఐటీ డొమైన్ అన్నమాట. సో అదేంటంటే ఇప్పుడు మనకి రెసిషన్ అప్పుడు మామూలుగా ఇప్పుడు ఏఐ డెవలప్ అయ్యడం వల్ల కొన్ని టూల్స్ ఆడడం వల్ల ఆటోమేటిక్ గా ఏమవుతుందంటే మనకి రాయకుండానే కొన్ని టెస్ట్ కేసెస్ అనేవి ఆటోమేటిక్ అవే రాసుకుంటున్నాయి. సో రేపొద్దున ఏఐ డెవలప్ అయిందనుకోండి సార్, ఆ ఇంపాక్ట్ అనేది మన డొమైన్ లో కూడా ఉంటుందా? లైక్ ఆటోమేషన్ టెస్టింగ్ పక్కన పెట్టండి. ద టెస్ట్ కేసెస్ మేబీ లైక్ వీ కెన్ యూజ్ కొన్ని టూల్స్, చాట్ జీపీటీస్ ఇలాంటి వాటిల్లో కూడా టెస్ట్ కేసెస్ రాసేస్తాం. బట్ ద ఎగ్జిక్యూషన్ విచ్ వీఆర్ డూయింగ్ మాన్యువల్ రైట్, ఆ మాన్యువల్ కంపల్సరీ ఆటోమోటివ్ డొమైన్లో ఎందుకండి, బికాస్ ఆఫ్ ఆటోమోటివ్ ఎంబెడెడ్ సిస్టమ్స్ అనేది మెయిన్ థింగ్ సేఫ్టీ. సేఫ్టీ ఎలా ఉంటుంది, దాన్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి. సేఫ్టీ అనేది ఉన్నప్పుడు సిస్టమ్ లైక్ ఏదో ఒక 10 to 15 కొన్ని వితౌట్ సేఫ్టీ ఎలిమెంట్స్ని మాత్రమే మనం ఆటోమేట్ చేయగలుగుతాం. కానీ ద పర్టికులర్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ లైక్ నువ్వు ఒక కార్ కొనాలంటే యూ నీడ్ టు చెక్ ద సేఫ్టీ, ఎన్ని ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి, ఆ వెహికల్ ఎలా ఉంటుంది, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ యూ నీడ్ టు వెరిఫై రైట్. దాంట్లో 360 డిగ్రీస్ కెమెరా ఉందా లేదా, బ్యాక్ కెమెరాస్ ఉన్నాయా, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నువ్వు ఎలా అయితే వెరిఫై చేసి కారు కొనుక్కుంటావు, అవన్నీ కూడా పర్ఫెక్ట్గా వర్క్ అవ్వాలంటే యూ నీడ్ టు డూ మాన్యువల్. సిస్టమ్ రాంగ్ చేయొచ్చు, బట్ హ్యూమన్ ఎర్రర్స్ అనేది చాలా రేర్ కాబట్టి మనకి హ్యూమన్ అనేది వెరీ ఇంపార్టెంట్ అయిపోద్ది. కంపల్సరీ ఆటోమోటివ్ డొమైన్లో కంపల్సరీ హ్యూమన్ అనేది ఇంపార్టెంట్. అప్పుడు ఎన్ని టూల్స్ వచ్చినా కూడా మన గ్రోత్ అది మాత్రం అయితే చేంజ్ అవ్వదు ఎప్పటికి. బట్ గాట్ ఇట్ సార్. కంపల్సరీ వెన్ యు ఆర్ మూవింగ్ టు ది అప్పర్ స్టేజెస్ అంటే లైక్ టెస్టింగ్లోనే ఉండిపోకుండా వెన్ యు ఆర్ లెర్న్ సంథింగ్ లైక్ డెవలప్మెంట్ సైడ్ కానీ ఇలా ఏదైనా సంథింగ్ నేర్చుకొని డెవలప్ అవ్వాలి అనుకుంటే మాత్రం యూ విల్ గెట్ ద పీక్స్ శాలరీస్ అండ్ నువ్వు ఒక పొజిషన్లో అయితే కన్ఫర్మ్ రీచ్ అవుతావు. ఎంబెడెడ్ అనేది ఫ్యూచర్లో చాలా ఇంపార్టెంట్. వన్ మోర్ థింగ్ సార్. సార్ ప్రెసెంట్ అయితే మరి ఓపెనింగ్స్ లేవు కదా, మరి దానికి ఓపెనింగ్స్ కి మనకి ఏం సార్ అంటే రేపు మా కోర్స్ అయ్యేపాటికి ఖచ్చితంగా అప్పుడు November 11 సార్. ఫర్ ఎగ్జాంపుల్ మన 40 days వస్తున్నా సరే, ఇది వచ్చేసరికి ఎప్పుడైనా December 15 to 20 అవుతుంది సార్. మనకి ఆ టైంలో ఓపెనింగ్స్ ఎలా ఉంటాయి సార్? డిసెంబర్లో కొద్దిగా తక్కువ ఉండొచ్చు, బట్ ఓకే. యాజ్ ఆఫ్ నో చాలా బాగానే ఉన్నాయి. జస్ట్ యూ లైక్ ఎలా సెర్చ్ చేస్తారంటే జాబ్ ఆపర్చునిటీస్ కూడా మేము ఏమైతే టూల్స్ మీకు టీచ్ చేస్తున్నామో ఆ టూల్స్ని సెర్చ్ చేస్తే చాలు. ఫర్ ఎగ్జాంపుల్ క్యానోయి, క్యాపల్ స్క్రిప్టింగ్, క్యాపల్ చాలు. విల్ గెట్ 7 days ago కూడా జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. జాన్సన్ ఎలక్ట్రానిక్, వీఆర్ యూజింగ్ క్యాపల్ స్క్రిప్టింగ్, యూడిఎస్, క్యానోయి విచ్ వీఆర్ టీచింగ్. ఏదైతే మనం టీచ్ చేస్తున్నాం అది. ఓకే. యూ హ్యావ్ లైక్ ఐఎస్ఓ, యూడిఎస్, క్యానోయి ఇలా చాలానే ఉంటాయి. చూడండి 7 days ago ఎలాంటి ఈ రీసెంట్గా 40 మెంబర్స్ని పైన ఎక్కువ తీసుకుంది క్యాపల్ మీద. క్యాపల్, హిల్, హిల్ అంటే మందే, మిల్ అంటే మాన్యువల్ డిస్పెన్సరీ, యూడిఎస్, క్యానోయి, క్యాన్ ప్రోటోకాల్స్ వీటి మీద ఎక్కువగా 40 పొజిషన్స్ తీసుకుంది. అండ్ ఈ మధ్య హూండాయి మొబీస్ వీటి మీద కూడా ఎక్కువ రిక్వైర్మెంట్ జరుగుతుంది.
ఈ రీసెంట్ ఆఫ్ టైంలో నేను చెప్పేది. ఇఫ్ ఇన్ కేస్ మనకి డిసెంబర్లో తక్కువ ఉండొచ్చు, అంటే బికాస్ ఆఫ్ అన్ని టెక్నాలజీస్ కూడా తక్కువ ఉంటాయి. దెన్ ఆఫ్టర్ జనవరి, ఆఫ్టర్ ఫిబ్రవరి యూ విల్ గెట్ మోర్ ఆపర్చునిటీస్. ఆ పీరియడ్ ఆఫ్ టైంలో యూ నీడ్ టు లెర్న్, రైట్? మీరు ఇంకా నీట్గా నేర్చుకోవాల్సింది ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ డిసెంబర్లో కూడా రిక్వైర్మెంట్ ఉంటే, ఇన్ ద అసెంచర్ ఆల్సో వీ హ్యావ్ దట్. ఓకే. అండ్ హియర్ ఆల్సో ఇట్స్ లైక్ Cano UDS. And I saw recently Marelli, Meditech, ZF, ఇవన్నీ కూడా బిగ్గర్ ఆర్గనైజేషన్స్ లోనే రిక్వైర్మెంట్ చాలా రీసెంట్గా వదిలేరు ఎక్కువగా. అండ్ అసెంచర్లో కూడా చాలా పొజిషన్స్ ఉన్నాయి క్యాన్వాస్ అప్పుడు మీదే. బీజీ ఎడ్యుకేషన్ మనకి ఎసెన్షియల్ టఫ్ అంటారు కదా సార్, అది ఎంతవరకు మనకి అప్పుడు టఫ్ అవుతుంది కదా సార్? వీ కెన్ డిస్కస్ ఇట్ పర్సనలీ. పర్సనల్ ఓకే ఓకే. అదే టాటా ఎలక్సీ కూడా నేను బాగా చూస్తున్నాను ఈ మధ్య ఒకసారి, అదొకటిను ఇది. అది మన పర్సనల్ చెప్తాను సార్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, నాకు చిన్న డౌట్ ఏంటంటే, ఇప్పుడు మనకి కార్స్ వస్తాయి కదా సార్, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హోండా ఉంది, హోండాలో గ్రాండ్ ఐటెన్ ఉంది సార్. ఐటెన్ లో ఇన్ఫోటైన్మెంట్ ఉంది, తర్వాత ఐటెన్ లో ఇన్ఫోటైన్మెంట్ ఉంటుంది, తర్వాత అలా డిఫరెంట్ డిఫరెంట్ ఇన్ఫోటైన్మెంట్. మన ఈచ్ అండ్ ఎవ్రీ కార్ కి మనం టెస్ట్ కేసెస్ రాసేసి మన దానికి ఈచ్ అండ్ ఎవ్రీ కార్ చేయాలా, లేదంటే ఓన్లీ ఆ ప్రోడక్ట్ మాత్రమే చేస్తామా మనం? అంటే ఇప్పుడు ఎలా అంటే, ఉమ్. ఒక మొబైల్ కి ఒక 3 years 4 years అప్డేట్స్ వస్తాయంటారు, విన్నారా మీరు? అవును సార్, అవును సార్. సిస్టమ్ అప్డేట్స్, సాఫ్ట్వేర్ అప్డేట్స్, సెక్యూరిటీ అప్డేట్స్ అంటారు. సిస్టమ్ అప్డేట్స్, సెక్యూరిటీ అప్డేట్స్ అంటారు. సేమ్ యాజ్ లైక్ ఒక కార్కి కూడా అప్డేట్స్ ఉంటాయి. అండ్ ఇఫ్ ఇన్ కేస్ ఇఫ్ యూ ఆర్ వర్కింగ్ లైక్, నువ్వేం చేయరు, జస్ట్ ఇప్పుడు నువ్వు I10 మీద వర్క్ ఆన్ చేసావు, ఎగ్జాంపుల్ చెప్తున్నా. I10 మీద అవును సార్. నువ్వు లైక్ లోయర్ వేరియంట్, మిడిల్ వేరియంట్ అండ్ హైయర్ వేరియంట్, ఈ టాప్ వేరియంట్స్ మూడింటిని మీద నువ్వు వర్క్ ఆన్ చేసావు. వర్క్ ఓకే. ఆన్ చేసిన తర్వాత ఇదే కంటెంట్ ఇన్ ద వాట్ ఎవర్ ఇన్ఫోటైన్మెంట్ లో ఉండే కంటెంటే ఉంటుంది. బట్ వెన్ యూఆర్ ఇంకొక కార్ కి తీసుకునేటప్పుడు ఆ కార్‌కి కూడా ఇన్ఫోటైన్‌మెంట్ ఫంక్షనాలిటీస్ అన్నీ కూడా ఒకటే. కొన్ని అవును, అవును. ఫంక్షనాలిటీస్ అంటే కొద్దిగా హయ్యర్ లెవెల్‌ని రీచ్ అవుతాయి. ఓకే. ఓకే. ఆ హ్మ్. హయ్యర్ లెవెల్స్‌ని మనము 1 బై 1, 1 బై 1, 1 బై 1గా రిలీజెస్ కిందకెళ్తాయి. ఓకే. ఓకే. ఆ! అలాంటిది నేననేది ఇక్కడ ఓకే. నేను చెప్పేది ఈ I10 కొద్దిగా రేంజ్ కార్స్. ఇఫ్ యూ ఆ! థింక్ యాస్ ఎన్ మెర్సిడీస్, యూ కెన్ థింక్ ఆ! యాస్ ఎన్ ఆడి. ఆ ఆ! కార్స్ ఎందుకంటే బికాస్ ఆఫ్ ఒక్కొక్క అప్డేట్‌ని చూసే కొందరు కార్లు కొనుండారు. ఎగ్జాక్ట్‌లీ. ఐయామ్ ష్యూర్. యెస్. యెస్ సార్. ఎగ్జాక్ట్‌లీ. ఓకే. దెన్ హ్మ్. అంత హై రేంజ్ కార్స్‌కి ఇంకా ఎంత ఎక్స్‌పెక్టేషన్స్ ఎలాగుంటాయో, ఆ హ్మ్. ఎక్స్‌పెక్టేషన్స్‌కి తగినట్టు సెక్యూరిటీ అప్డేట్స్ జరుగుతూ ఉంటాయి. నేను జస్ట్ ఎగ్జాంపుల్‌గా ఓకే. I10 చెప్పాను. బట్ థింక్ యాస్ ఎన్ మెర్సిడీస్. Okay, sir. BMW, Mercedes, whatever we are talking about of the high level cars, luxury cars, whatever may be. So what is my హ్మ్. query is, if like consider like as a BMW, some okay, Audi QA, sir. So we have Audi QA, we have 10 cars of the same model from the QA. So at that time హ్మ్. we have testing the all the infotainments in the every car, or we have only testing the only one infotainment. That is my నేను query. ప్రతీదీ టెస్ట్ చేస్తాం. నాట్ ఓన్లీ ఇన్ ద ఇన్ఫోటైన్‌మెంట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ టెస్ట్ చేస్తాం. బట్ ఆ! ఇన్ఫోటైన్‌మెంట్ నేను ప్రతి చెప్పలేదు. కార్‌లో ఎగ్జాంపుల్ నేను అహా! నేను చెప్పేది కాదు సార్. ప్రతి కార్‌లో హ్మ్. ఇన్ఫోటైన్‌మెంట్ ఉంటది కదా సార్. సో, అలాగా హ్మ్. నేననేదంటే ఇప్పుడు ఐ10 క్యూ అనేది ఒక కార్ సార్. ఐ10 హ్మ్. క్యూ1 అనేది ఇంకో కార్ సార్. అలా నా దగ్గర క్యూఈ అనేవి ఒక 10 కార్లున్నాయి సార్. సేమ్ మోడల్, సేమ్ ఫీచర్స్. 10 కార్లున్నాయి సార్. నేనేంటంటే అన్నిటికి మనం చెక్ చేయాలా? ఓన్లీ ఒక దానికి లేదు. చెక్ చేస్తే లేదు. నో, నో, సరిపోద్దా? నో, ఆ! నో. నో, నో. లేదు. ఆ! లేదు. అలా నా చెక్ చేయరు. క్వెషన్ అదే సార్. అదే నా ఓకే. అలా క్వెషన్. చెక్ చేయం. లైక్ ద ఆ! హార్డ్‌వేర్ టీమ్ ఉంటుంది. హార్డ్‌వేర్‌ని హ్మ్. ఫిట్ సరిగ్గా చేస్తున్నారా లేదా అనేది వాళ్ళు టెస్ట్ చేసుకుంటారు. వి ఆర్ అచ్చా! టెస్టింగ్ ఓకే. ఓన్లీ ది సాఫ్ట్‌వేర్ విచ్ వి ఆర్ ఫ్లాషింగ్ ఇన్ ద ఇన్ఫోటైన్‌మెంట్. అది నువ్వు హ్మ్. నీ ఇన్ఫోటైన్‌మెంట్‌లో ఫ్లాష్ చేసుకున్న ఒకటే, ఇంకొక ఇన్ఫోటైన్‌మెంట్‌లో ఫ్లాష్ చేసినా ఒకటే. ఓకే. అంటే మన అర్థమైందా? అదే ఇప్పుడు 100 మామూలుగా ఆఫ్ ఓకే. ఐటెమ్స్ ఉన్నాయి. 100 ఆఫ్ ఐటెమ్స్‌లో నువ్వు హ్మ్. ఏదైతే డెవలప్‌మెంట్ చేశారో ఆ సాఫ్ట్‌వేర్‌నే నువ్వు ఫ్లాష్ చేస్తావు. నువ్వు ఆ ఓకే. సాఫ్ట్‌వేర్‌ని మాత్రమే టెస్ట్ చేస్తావు. ఓకే. మనం 100 ఐటెమ్స్‌లో ఉన్న సాఫ్ట్‌వేర్‌ని టెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. లేదు. అది అచ్చా! హార్డ్‌వేర్ దట్స్ టీమ్. అది ఆ! అది చెప్పేది హార్డ్‌వేర్ అది. ఏదైతే ఫిక్స్ చేసుకుంటుంటారు గదా! వాళ్ళు ఆ! ఫిట్ చేసుకునే అవునవును. వాళ్ళు టెస్ట్ చేసుకుంటారవి.
అంటే ఎంత నేను అదే అడుగుతున్నా సార్. హ్మ్. అది వాళ్ళు టెస్ట్ చేసుకుంటారు. మనం టెస్ట్ చేయాల్సిన అవసరం ఉండదు. అదే అదే ఓకే. ఓకే. అదే సార్ నాకు నా డౌట్ అదే ఎప్పటినుంచో. ఎందుకంటే మనం మల్టిపుల్ కార్స్ చూస్తుంటాం కదా! ఆ మల్టిపుల్ కార్స్ ఓకే. ఒక్కొక్క మోడల్ ఇప్పుడు ఐ10, ఐ20, ఐ30 అలా ఉన్నాయనుకోండి. సో, ఐ10, ఐ20లో దాంట్లో చెక్ చేస్తారు. సంథింగ్ ఏదో ఒకటి ఇప్పుడు ఎయిర్ బ్యాగ్స్ వర్క్ అవుతున్నాయా లేదా? లేదంటే క్లచ్ వర్క్ అవుతుందా లేదా? లేదంటే ఇన్ఫోటైన్మెంట్ వర్క్ అవుతుందా లేదా? లేదంటే ఇంకోటి సంథింగ్ వర్క్ అవుతుందా అని చెప్పేసని చెక్ చేస్తారు. నా డౌట్ ఏంటంటే ప్రతి కార్ చెక్ చేసుకుంటూ పోవాలి కదా! అని చెప్పేసి నా డౌట్ వచ్చింది. సో, అది అడిగిన. అది అది క్లారిఫై కోసం ఫిట్టింగ్ అడిగినా సార్ టీము, అది. హార్డ్‌వేర్ టీమ్ ఉంటారు. ఎవరైతే అవును. వాళ్ళు వాళ్ళు ఫిట్టింగ్ చేసేటప్పుడు వాటిని టెస్ట్ చేస్తారు. మనం ఓకే. జస్ట్ సాఫ్ట్‌వేర్ విచ్ యూ ఆర్ ఫ్లాషింగ్ అండర్ ద ఈసీయూ. ఆ ఈసీయూలో ఫ్లాష్ చేసి సాఫ్ట్‌వేర్‌ని హ్మ్. ఏదైతే డిజైన్ చేసుంటామో, ఆ హ్మ్. డిజైన్‌ని మనం టెస్ట్ చేస్తాం. ఓకే సార్. ఓకే సార్. థాంక్ యూ సార్. ఓకే. ఓకే సార్. అదే నేను ఇందాక మెన్షన్ చేశాను. ఎవ్రీ టైమ్ ఇట్ విల్ బి గెట్ అప్డేట్. అప్డేట్ వచ్చిన ప్రతిసారి మనం టెస్ట్ చేస్తాం. థాంక్ యూ సార్. థాంక్ యూ సార్. యాహ్! ఓకే. 4 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ వాళ్ళకి మినిమమ్ యూ విల్ గెట్ 9 అబోవ్. మినిమమ్ 9-12 కొన్ని ఆర్గనైజేషన్స్ అయితే 8 అబోవ్ ఇస్తారు. మినిమమ్ 8. యూ కెన్ ఎక్స్‌పెక్ట్ 8-12. సార్ నాకు 2 ఇయర్స్ అనేది సాఫ్ట్‌వేర్ డొమైన్‌లో ఎక్స్‌పీరియన్స్ ఉంది. ఓకే. కర్ దాని ఇప్పుడు ఇందులో స్విచ్ అయితే బ్యాక్‌గ్రౌండ్‌లో గాని, బీజీయూలో గాని ఏమైనా ప్రాబ్లమ్ వస్తుందా? నథింగ్ విల్ బి చేంజ్. ఏందంటే డొమైన్ చేంజ్ ఇది జస్ట్. నువ్వు ఇక్కడ కూడా సాఫ్ట్‌వేర్ మీదే వర్క్ చేస్తావు. ఓకే. ఓకే జస్ట్ సార్. వాట్ యూ ఆర్ మెన్షనింగ్ ఇన్ యువర్ రెస్యూమ్. ఆ రెస్యూమ్‌ని బేస్డ్ ఆన్ చేసుకొని వెరిఫికేషన్ జరుగుతది. ఇప్పుడు ఎలా అంటే నువ్వు ఆల్రెడీ సాఫ్ట్‌వేర్ టెస్టర్‌గా పనిచేస్తున్నావు క్యూఏగా దేంట్లో? జావా సెలీనియం మీద ఒక వెబ్‌సైట్ మీద వర్క్ ఆన్ చేస్తున్నావు ఇన్ అసెంచర్. ఓకే సేమ్ సార్. దాంట్లో ఉన్న సాఫ్ట్‌వేర్ టెస్ట్ ఇంజినియర్, ఇక్కడున్న సాఫ్ట్‌వేర్ టెస్ట్ ఇంజినియర్ ఒకడే. బట్ ఇక్కడ డొమైన్ ఒకటే చేంజ్ అవుతది. అక్కడున్న రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ చేంజ్ అవుతాయి. ఇక్కడున్న రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ చేంజ్ అవుతాయి అంతే. మనం డొమైన్ చేంజ్ చేసుకుంటే సరిపోద్ది. ఏం లేదు. మనము ఇక్కడ మనం ఏదైతే ప్రాజెక్ట్ సమ్మరీ పెడతాం గదా! వాటిని నీ రెజ్యూమ్‌లో యాడ్ చేసుకొని, ఆ సాఫ్ట్‌వేర్ ఏదైతే నువ్వు టెస్ట్ చేసావో దాన్ని తీసేస్తావు. ఓకే సార్. ఆ డొమైన్ ఇంకో చేంజ్ చేసుకొని మనం మోడిఫై చేసుకొని వెళ్ళొచ్చు. ఇంకొక డౌట్ సార్. ఓపెనింగ్స్ అనేది ఫర్దర్‌లో ఉంటాయా సార్? కంపల్సరీ ఉంటాయి. టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే రీసెంట్ 1 మంత్ బ్యాక్‌లో కొద్దిగా లోగా ఉండే. చాలా వరకు కాల్స్ కూడా చాలా మందికి రాలేదు. బట్ ఇప్పుడు కాల్స్ వస్తున్నాయి. ఎందుకంటే రీసెంట్‌గా ఏందంటే ప్రాజెక్ట్స్ అన్నీ ఫ్రీజ్ చేశారు చాలా వరకు. ఓకే సార్. ఓకే. ఐ యామ్ ఆల్సో మెకానికల్ సామ్‌సంగ్ నేను గూడా మెకానికల్ బ్యాక్‌గ్రౌండ్. లైక్ ఐ విల్ స్టార్ట్ యాస్ నా కెరియర్ ఎలా స్టార్ట్ అయిందంటే ఐ వాస్ ఎన్ మాన్యువల్ టెస్టర్. నా మాన్యువల్ టెస్టింగ్ ఏంది తెలుసా? ఒక పెద్ద సిస్టమ్ ఉంటుంది. దాంట్లో స్విచెస్ ఆన్ చేయడం, ఆఫ్ చేయడం, టెస్ట్ కేసెస్‌ని చూసి జస్ట్ ఎగ్జిక్యూషన్ చేస్తుండేది. వన్స్ నేను క్యాపల్ స్క్రిప్టింగ్, టెస్ట్ కేసెస్ రాయడం అవన్నీ నేర్చుకుంటూ స్టెప్ బై స్టెప్ నౌ ఐ బికమ్ యాస్ ఎన్ ఎంబెడెడ్ డెవలపర్‌గా మూవ్ ఆన్ అయ్యాను. లాస్ట్ 3 ఇయర్స్ నుండి నేను ఎంబెడెడ్ డెవలపర్‌గా పనిచేస్తున్నాను. ఓకే. మెకానికల్ ఇంజినీర్స్ కూడా సరిపోతారు. అంటే నాకు 2 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. కాల్స్ అనేవి వస్తాయా సార్? లేకపోతే ఆ! ఇంక ఫర్దర్‌గా లైక్ 2 అబోవ్ 3 అయితే ఎక్కువొస్తాయి. 2 అబోవ్ మీద కూడా వస్తాయి కాల్స్. ప్రాబ్లమ్ మీదలో వస్తాయి. బట్ వి నీడ్ టు వెయిట్. కొద్దిగా పేషెన్సీ తీసుకొని వెయిట్ చేస్తూ డైలీ రెజ్యూమ్‌ని అప్డేట్ చేసుకుంటూ అండ్ నేను కొన్ని మెయిల్స్, ఫోను నంబర్స్ షేర్ చేస్తూ ఉంటాను గ్రూప్‌లో. వాటిని గూడా మీరు అంటే నేనెలా షేర్ చేస్తానంటే వేరే వాళ్ళకి కాల్స్ వచ్చుంటాయి కదా! అంటే మీకన్నా ముందు బ్యాచెస్. ఆ ముందు అవును సార్. బ్యాచెస్ వాళ్ళ నంబర్స్, మెయిల్స్ అవి అడిగి తీసుకుంటూ ఉంటాను యాస్ ఎ పర్సనల్‌గా. వాటిని మీకు షేర్ చేస్తూ ఉంటాను. వాటిని మీరు ఫాలో అప్ చేసుకొని వాళ్ళతోటి మాట్లాడి, మెయిల్స్ వేసి, మీ రెజ్యూమ్స్‌ని షేర్ చేసి, ఇంటర్వ్యూ షెడ్యూల్ చేసుకోవాలి. అండ్ ఆల్సో ఇంకోటేందంటే, నా కంపెనీ కొలీగ్స్ మేము అందరం గూడా వర్క్ ఆన్ చేస్తుంటాం గదా! వేరే వేరే కంపెనీస్‌లో గూడా ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళేమైనా రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు, వాళ్ళ మెయిల్ ఐడీస్ అంటే హెచ్ఆర్ మెయిల్ ఐడీస్ వాటిని గూడా మీకు షేర్ చేస్తూ ఉంటాం. అండ్ మీకు జాబ్ వచ్చేంత వరకు మీకు ఏం సపోర్ట్ కావాలన్నా కూడా మేము ప్రొవైడ్ చేస్తూ ఉంటాం. ఇఫ్ మీకు ఇంటర్వ్యూ జరిగింది.
ఇంటర్వ్యూ జరిగిన తర్వాత సార్ ఇవి నేను చెప్పలేకెళ్ళాను. ఏం చేయాలి? అంటే నేనేం చెప్తానంటే ఇంటర్వ్యూకి ముందు గూడా అంటే ఇప్పుడు టుమారో ఇంటర్వ్యూ. రేపు మీకు 11 గంటలకు ఇంటర్వ్యూ అనుకోండి. ఈరోజు నాకు కాంటాక్ట్ అవ్వండి. ఒక 5, 6:00కి నేను కాల్ చేస్తాను. కాల్‌లో చేసి ఈరోజు మనము ఏదైతే మన కోర్స్ కంటెంట్, ఇంటర్వ్యూ క్వెషన్స్ ఎలా ఉంటాయి, వాటన్నిటి గురించి మనం డిస్కస్ చేసుకుంటాం. ఓకే. ఒక చిన్న డ్రిల్ టైపు ఇంటర్వ్యూకి ప్రిపరేషన్ లాగా. వన్స్ మన ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తాము, మీరు నైట్ అంతా ఇంకొద్దిగా ప్రిపేర్ అయ్యి మార్నింగ్ ఇంటర్వ్యూ అటెండ్ చేస్తావు. అటెండ్ చేసిన తర్వాత ఏవైతే క్వెషన్స్‌ని నువ్వు ఎక్స్‌ప్లెయిన్ చేయలేకపోయావో వాటన్నిటిని నోట్ డౌన్ చేసుకొని మళ్ళా మనం డిస్కస్ చేసుకుంటాం. డిస్కస్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంటర్వ్యూస్‌కి అవి పనికొస్తాయి. ఓకే. అలా మీరు ఓకే. ప్రతిసారి నాతో డిస్కస్ చేసుకున్న ప్రతిసారి మీరేం చేస్తారంటే కాల్ రికార్డ్ చేసుకోండి. కాల్ రికార్డ్ చేసుకొని వీటన్నిటిని కూడా ఒక్కొక్కసారి రివైండ్ చేసుకుంటూ ఉన్నారంటే యూ విల్ క్లియర్ వితిన్ మూడో ఇంటర్వ్యూకి గాని, నాలుగో ఇంటర్వ్యూకి గాని క్లియర్ అయిపోతది. ఓకే సార్. ఈ ఫిబ్రవరి నుంచి జాబ్ మార్కెట్ అనేది నార్మల్ స్టేబుల్ అవుతుందా సార్ ఇందులో? స్టేబుల్ అవుతుంది కంపల్సరీ. కంపల్సరీ అవుతుంది. ఓకే సార్. Hi. Hi Mohan, this is Balaji. యాహ్! టెల్ మీ. మై నేమ్ రాహుల్. Oh, sorry. Hi Rahul. Actually మీరు ఇందాక మెన్షన్ చేశారు కదా ప్రాజెక్ట్ మనం క్లస్టర్ పైన వర్క్ చేస్తామని. అవును. సో అంటే వాట్ ఈస్ క్లస్టర్? ఐఎమ్ నాట్ అవేర్ ఆఫ్ దిస్. క్లస్టర్ అంటే డాష్‌బోర్డ్. కారు ఫ్రంట్‌లో డాష్‌బోర్డ్ ఉంది కదా! ఓకే. ద స్పీడోమీటర్ అండ్ దిస్ ఎవ్రీథింగ్ రైట్? స్పీడోమీటర్, ఓడోమీటర్, టెల్ టేల్స్ ఉంటాయి. వార్నింగ్ టెల్ టేల్స్. ఓకే. సీట్ బెల్ట్ టెల్ టేల్స్ అవి ఉన్నాయి కదా! అవన్నీ. ఓకే. టెల్ టేల్స్ మీన్స్ ఎల్‌ఈడీస్. ఓకే. అండ్ ఈ సాఫ్ట్‌వేర్ అంటే ఏ వాలిడేషన్‌కైనా మనకు ఒక సాఫ్ట్‌వేర్ రిలీజ్ వచ్చిన తర్వాత మనం దాన్ని ఫ్లాష్ చేయడానికి ఒక టూల్స్ యూజ్ చేస్తాం కదా! ఐ థింక్ అవును. నేను సమ్ అదర్ ఇన్‌స్టిట్యూట్స్‌లో ఒక కంటెంట్ టాపిక్స్ విన్నా. దాంట్లో ట్రేస్ 32 సమ్ అదర్ వాళ్ళు యూజ్ చేస్తారన్న. ఆ టాపిక్స్ కూడా మీరు కవర్ చేస్తారా దీంట్లో? ట్రేస్ 32 చెప్పం మేము. ట్రేస్ 32 సారీ? హలో! యాహ్! 1 మినిట్ అండి. డిస్కనెక్ట్ అయినట్టుంది. ఓకే. యాహ్! సారీ. ట్రేస్ 32 ఒకటే కాదు. వి హావ్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టూల్స్ ఉన్నాయి. టు ఫ్లాషింగ్ ద సాఫ్ట్‌వేర్. ఆ సాఫ్ట్‌వేర్‌ని ఎలా ఫ్లాష్ చేస్తాం అనేది ఏందంటే వి హావ్ ద సీక్వెన్స్ ఆఫ్ స్టెప్స్. ఆ సీక్వెన్స్ ఆఫ్ స్టెప్స్‌ని అతను ఈసీ ఫ్లాషింగ్ పూర్తిగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు. రియల్ టైమ్‌లో ఎలా ఫ్లాష్ చేస్తాం? ఆ రియల్ టైమ్‌లో ఎక్కడెక్కడ ఏమేమి ఎర్రర్స్ వస్తాయి? ఫ్లాషింగ్ కంప్లీషన్ అయిన తర్వాత సక్సెస్‌ఫుల్ అయిందా లేదా అనేది ఎలా చూస్తాం? ఇవన్నిటిని కూడా మనం రియల్ టైమ్ క్లాస్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. ఓకే. ఓకే. అంటే ఆ! ఇప్పుడు నేను కూడా ఒక డొమైన్‌లో వర్క్ చేస్తున్నాను. స్టోరేజ్ వాలిడేషన్ అని. ఓకే. బట్ somehow I have idea some other tools only. థీస్ పోలరైజేషన్స్ కూడా మీరు కవర్ చేస్తారా దీంట్లో? ఈ ట్రైనింగ్ సెషన్స్ పోలేరియన్. లేదు. నో. ఒకసారి ప్రెజెంట్ చేస్తారా? వాట్ అండ్ ఆల్ టూల్స్ యూ ఆర్ గోనా టు కవర్? సో దట్ ఐ కెన్ బెటర్ అండర్‌స్టాండింగ్ రైట్? ఐ మీన్ ఓకే. విల్ షో యూ. మనం టూల్స్‌ని ప్రొవైడ్ చేసేది కూడా నేను చెప్తున్నాను. వాట్ ఆర్ ద టూల్స్ వి ఆర్ ప్రొవైడింగ్. ద ఫస్ట్ వన్ ఈస్ క్యానోయి టూల్. ఈ క్యానోయి టూల్ మీకు హ్యాండ్స్‌కి ప్రొవైడ్ చేస్తాం. ఇది మామూలుగా మార్కెట్‌లో కొనాలంటే ఎక్కువ రేట్. బట్ వి ఆర్ ప్రొవైడింగ్ యాస్ ఎన్ ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తాం ఇదంతా. ఓకే. నెక్స్ట్ థింగ్ క్యాండిలా స్టూడియో. ఈ క్యాండిలా స్టూడియో ఎందుకు యూజ్ చేస్తామంటే టు రిక్వెస్ట్ లైక్ డయాగ్నోస్టిక్స్‌కి రిక్వెస్ట్ ఉంటాయి కదా! ఆ రిక్వెస్ట్‌ని ఇక్కడ ఆథరైజ్ చేసుంటారు. అది ఎలా ఉంటుంది? రియల్ టైమ్‌లో ఎలా ఉంటుంది? రియల్ టైమ్‌లో మనం వీటి వాల్యూస్‌ని ఎలా డివైడ్ చేస్తాం? వాటన్నిటిని గురించి మీకు ఒక స్నాప్ షాట్స్‌ని పెట్టి ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ టూల్స్‌ని మనం ప్రొవైడ్ చేయలేం. ఓకే. నెక్స్ట్ వన్ వీటీ స్టూడియో.
ఈ వీటీ స్టూడియోకి ఒక టెస్ట్ బెంచ్ సెటప్ ఉంటుంది. ఆ టెస్ట్ బెంచ్ సెటప్ని విపారం అనేది ఒకటి ఉంటుంది. విపారం, విటిటి ఫైల్, డాట్ క్యాన్ ఫైల్, ఈ 3 దాంట్లో ఇంపార్టెంట్. ఆ మూడింటిని ఎలా డెవలప్మెంట్ చేస్తాం అనేది కూడా మనం టీచ్ చేస్తాం. వీఆర్ నాట్ ప్రొవైడింగ్ దిస్ వన్ యాజ్ అ టూల్. ఇది కూడా నేను టూల్ని ప్రొవైడ్ చేయలేదు బికాస్ ఆఫ్ ఇట్స్ నాట్ అవైలబుల్. ఇవన్నీ అవైలబుల్, బట్ ఐ విల్ షో ద రియల్ టైమ్ స్నాప్ షాట్స్ స్టెప్ బై స్టెప్. ఓకే, నెక్స్ట్ వన్ ఈసీ ఫ్లాషింగ్ కి కొందరు ట్రేస్ 32 యూజ్ చేస్తున్నారు, కొందరు STM32 యూజ్ చేస్తున్నారు, అండ్ కొందరు రీనార్స్ 32 యూజ్ చేస్తున్నారు. ఇట్స్ డిపెండ్ అపాన్ ద ఆర్గనైజేషన్. ఓకే, వాటికి సంబంధించిన స్టెప్ బై స్టెప్ మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ ద మెర్సిడీస్ టూల్ జెంట్రీ, ఈ జెంట్రీ సిమ్యులేషన్ ఎలా ఉంటుంది, దిస్ ఈస్ ద టూల్. దీనిలో ఫాల్ట్ కోడ్స్ ఎలా వస్తాయి, ఆ ఫాల్ట్ కోడ్స్ని ఎలా ఆథరైజ్ చేస్తారు అనేది కూడా నేను మీకు స్టెప్ బై స్టెప్ ఈ స్నాప్ షాట్స్తో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే, అండ్ హిల్లో డిస్పేస్ టీచ్ చేస్తాం. దిస్ ఇస్ ద డిస్పేస్ టూల్. ఈ డిస్పేస్ కూడా వీఆర్ నాట్ ప్రొవైడింగ్ ద హార్డ్వేర్, ఎందుకంటే బికాస్ ఆఫ్ మనము ప్రొవైడ్ చేసేస్తాము అనేది అలా చెప్పము. వాట్ వీఆర్ ప్రొవైడింగ్, వాట్ వీఆర్ ప్రెజెంటింగ్ ఇన్ ద రియల్ టైమ్స్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. వీటికి సంబంధించిన స్క్రీన్ షాట్స్ ఇన్ ద రియల్ టైమ్ అవి కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, అండ్ దీస్ ఆర్ ద థింగ్స్, మెయిన్ థింగ్. ఓకే, సార్ ఇప్పుడు ఆ, ఇది నేర్చుకున్న తర్వాత ఓన్లీ ఆటోమోటివ్ డొమైన్ లోనే టెస్టింగ్ చేయవచ్చా, లేకపోతే వేరేది కూడా ఏదైనా దాంట్లోకి ఛాన్స్? ఓన్లీ ఆటోమోటివ్ డొమైన్, కొన్ని అదే ఎంబెడెడ్కి రిలేటెడ్ సార్, ఎంబెడెడ్లో రిలేటెడ్ థింగ్స్కి మనము వర్క్ ఆన్ చేయొచ్చు. అంటే ఇప్పుడు వాషింగ్ మిషన్ ఉంది సార్, వాషింగ్ మిషన్ లో కూడా ఎంబెడెడ్ వాషింగ్ మిషన్లో వర్క్ ఆన్ చేయొచ్చు, అండ్ రిఫ్రిజిరేటర్స్, వాట్ ఎవర్ దోస్ థింగ్స్. వెల్డింగ్ మిషన్స్ కూడా యూజ్ చేస్తాం. కొందరు ఈశాప్ అనేసి మీరు వినుంటారు, ఈశాప్ వెల్డింగ్ మిషన్, అక్కడ కూడా జాబ్ వచ్చింది కొందరికి అత చెన్నై. ఇది కూడా కాదు, వాళ్ళది పెద్దదంట, బిగ్గర్ వన్. వాటి మీద కూడా వాళ్ళకి జాబ్స్ రావడం జరిగింది. బట్ మోస్ట్ ప్రాబబ్లీ 90% ఆటోమోటివ్ డొమైన్లోనే జాబ్స్ వస్తాయి. ఓకే. రఘు సార్, నా ఇంకో క్వశ్చన్ సార్. అంటే ఇప్పుడు ఏంటంటే దీని గురించి ఆటోమోటివ్ డొమైన్ గురించి 2 years బ్యాక్ కొంచెం తక్కువ మంది తెలుసు సార్. ఇప్పుడు ఏంటంటే చాలా మందికి బాగా అవేర్నెస్ వచ్చింది, ఆటోమోటివ్ లో ఇలా ఉంటుంది, ఒక ఫీల్డ్ ఉంది, సో మన దాంట్లోకి వెళ్తే ఈజీగా మనం గెట్ ఇన్ అవ్వచ్చు అని చెప్పేసి అని బాగా బయట అవేర్నెస్ బాగా పెరిగింది సార్. సో ఇలాంటప్పుడు మన ఆ కాంపిటీషన్ అనేది మనం ఎలా ఫేస్ చేయాలి? తర్వాత మనకి ఏంటంటే ఇప్పుడు నేను 5+ years పెట్టుకుంటే కానీ నా గ్యాప్ కానీ, నా ఎడ్యుకేషన్ కానీ, లేకపోతే నాకున్న పిఎఫ్ కానీ అవన్నీ నాకు సెట్ అవ్వదు సార్. సో ఇప్పుడు నా 5 years 3 years, ఓకే 5 years ఓవరాల్ ఎక్స్పీరియన్స్ పెట్టుకొని 3 years పెట్టుకుని వెళ్ళొచ్చు, అది వేరే, ఆ సినారీ వేరే సార్. సో ఇప్పుడు నేనేమంటున్నానంటే ఇప్పుడు ఆ కాంపిటీషన్ రియల్ టైమ్ పర్సన్ వచ్చినప్పుడు, మనం వచ్చినప్పుడు దాన్ని మనం ఎలా కాంపిటీషన్ అనేది మనం ఎలా ఫేస్ చేయగలగాలి, అదొకటి బాగా ఇంపార్టెంట్ కదా సార్. అవును, ఇప్పుడు మేమేం చెప్తున్నామంటే ఓన్లీ ఫర్ యాజ్ అన్ పర్టికులర్ టూల్స్, అంటే కొన్ని ఆర్గనైజేషన్స్ కొన్ని పర్టికులర్ టూల్స్ మీదే జాబ్స్ తీసుకుంటుంటారు. ఎలా అంటే టేకన్ యాజ్ అన్ క్యానోయి, క్యాపల్ స్క్రిప్టింగ్, వాటి మీదే. కొన్ని ఆర్గనైజేషన్ వీటీ స్టూడియో తీసుకోదు. ఇవన్నీ ఏంటంటే మీకు అడిషనల్ థింగ్స్. ఈ అడిషనల్ థింగ్స్ ఉండడం వల్ల వాళ్ళు ఏం థింక్ ఆన్ చేసుకుంటారంటే, అడిషనల్ థింగ్స్ చెప్తున్నారు వీళ్ళు, ఓకే, అడిషనల్ థింగ్స్ మీద కూడా నాలెడ్జ్ ఉంది, అది ప్రిఫర్ చేస్తారు. ఫస్ట్ థింగ్, అడిషనల్ థింగ్స్ మీద నాలెడ్జ్ ఉందంటే ఇంటర్వ్యూయర్ ఏం థింక్ ఆన్ చేస్తాడు, ఓకే ఇతనికి ఇంకొన్ని టూల్స్ మీద కూడా ఉంది, దాన్ని ప్రిఫర్ చేయడానికి ఒక 10% నేను ప్రిఫర్ చేయడానికి యూజ్ చేస్తారు. సెకండ్ థింగ్, వాట్ వీఆర్ టీచింగ్, రైట్, ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీరు నేర్చుకోవాల్సింది ఉంటుంది. ఓకే, అండ్ ప్రాక్టీస్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్. అండ్ కొన్ని
లైక్ ద వే వీఆర్ చెప్తున్నాం కదా మనం, ద వే వీఆర్ వాట్ వీఆర్ టెల్లింగ్, వాట్ వీఆర్ గెటింగ్ రైట్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్నే కాకుండా ఇంకోటి ఏంటంటే యూ నీడ్ టు డూ యాజ్ అన్ అడిషనల్ థింగ్స్. మెయిన్ థింగ్ మనం ఒక వేలో ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఈ వే ఏంటంటే దట్ ఈస్ ద రిలెవెంట్ టు ఆటోమోటివ్ డొమైన్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూ కెన్ యూస్ షార్ట్ జీపీటీస్ ఆర్ లేదా కొన్ని వర్డ్స్ ఉంటాయి. ద వర్డ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఏదో మనం థిరియాటికల్గా సార్ మనకి ఇది వచ్చేసు జస్ట్ యూ కెన్ టెల్ ఇన్ సింగిల్ లైన్ 2 లైన్స్లో చెప్పడం వల్ల యూ కాంట్ బి ప్రిఫర్ ఫర్ దట్. ఏంటంటే కొన్ని పారామీటర్ నేమ్స్ ఉంటాయి. అంటే ఈ నేమ్స్ని అక్కడ చెప్తేనే వాళ్ళు యా అవును కదా అని థింక్ ఆన్ చేసుకోగలుగుతారు. అలాంటివి కూడా మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ థింగ్ అయితే చాలామంది ఆపర్చునిటీస్ కోసం ఉన్నారు కదా సార్. ఇప్పుడు 2 years బ్యాక్ అయితే తెలియదు, ఇప్పుడు అందరికీ తెలుసు అంటున్నారు కదా. ఇప్పటికీ కూడా అందరికీ తెలియదు. అరౌండ్ లైక్ రిక్వైర్మెంట్ అనేది ఎక్కువ ఆటోమోటివ్ డొమైన్లోనే జరుగుతుంది. బికాస్ ఆఫ్ ఎవ్రీ వెహికల్ నువ్వు ఇప్పుడు అప్డేట్ అవుతూనే పోవాలి. ఇప్పుడు వెబ్సైట్ డెవలప్మెంట్ అనుకోండి, వన్స్ డెవలప్మెంట్ అయిపోయిన తర్వాత దాని మీద జస్ట్ అడిషనల్గా టెంప్లెట్స్ యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతే సరిపోద్ది. కొందరు సమ్ WW3 సంథింగ్ ఏదో యూజ్ చేస్తున్నారు అండ్ ఏఐ యూజ్ చేస్తున్నారు. దానివల్ల ఏంటంటే మీ గ్రోత్ అనేది అక్కడ అంటే కంపేర్ చేస్తున్నాను అని కాదు, బట్ అక్కడ నుండి అక్కడ ఏంటంటే మెయిన్ హ్యూమన్ తగ్గుతారు. హ్యూమన్ తగ్గడం వల్ల అక్కడ రిక్వైర్మెంట్స్ అనేది తగ్గుతాయి. బట్ ఇక్కడ పర్టికులర్లీ హ్యూమన్ నీడెడ్. ప్రతి ఒక్క హ్యూమన్ నీడెడ్. ఒక 5 years బ్యాక్, ఒక 10 years బ్యాక్ ఇంటికి ఒక బైక్ ఉండడం చాలా రేర్. ఓకే, అది ఒక 5 years నుండి చూడండి, ప్రతి హౌస్లో 2 bikes ఉంటున్నాయి. బైక్స్ కూడా అప్డేట్ వస్తున్నాయి. బైక్స్లో కూడా అప్డేట్ వస్తుంది. ఇప్పుడు ఏతార్ తీసుకోండి, ఏతార్ కూడా క్యానోయి వీటిని యూజ్ చేసే డెవలప్మెంట్ చేస్తున్నారు. కొన్ని వెహికల్స్లో బైక్స్లో కూడా ఏబిఎస్ వస్తుంది. ఏబిఎస్ ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్స్ వస్తున్నాయి. ఓకే, అప్డేట్ పెరుగుతూ పోతుంది, బైక్స్లోనే వస్తుంది. అండ్ ఇప్పుడు ఇంకొక నెక్స్ట్ 5 yearsలో ప్రతి ఇంట్లో ఒక కార్ చూస్తారు. ఒక కార్ చూస్తున్నారంటే ఆ కార్ని కొనాలి అంటే వాడు ఎంత స్పెసిఫికేషన్ని చూస్తాడు, వాడు ఎన్ని ఆలోచిస్తాడు. ఒక చిన్న స్మార్ట్ ఫోన్ కొనుక్కునేదానికే మనము 100 ఆఫ్ స్పెసిఫికేషన్స్ చూస్తాం. ఓకే, దీనికి 67 వాట్ ఛార్జర్ ఉందా, లేదా 120 వాట్ ఛార్జర్ ఉందా, దీనిలో 5000 mAh బ్యాటరీ ఉందా, లేదా దీంట్లో ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 8 Gen ఉందా, లేదా స్నాప్డ్రాగన్ 7 Gen ఉందా, లేదా దానికన్నా ఎక్కువ ఉందా, అండ్ దాని స్పీడ్ ఎలా ఉంది, 3.3 GHz ఉందా, లేకపోతే 2.8 GHz ఉందా, అండ్ దాని యొక్క కెమెరా 108 MP ఉందా, 200 MP ఉందా, సోనీ ఉందా, సంథింగ్ ఇలాగ ఎన్ని చూస్తున్నాం స్పెసిఫికేషన్స్ ఇన్ ద మొబైల్. జస్ట్ ఒక 20,000-30,000 పెట్టి కొనుక్కునే మొబైల్. ఆ మొబైల్లోనే ఇన్ని ఆలోచిస్తున్నప్పుడు ఒక కార్ మినిమం ఒక 10-15 lakhs పెట్టి కొనే వాళ్ళు ఇంకెన్ని ఆలోచిస్తారు. ఒక 50 lakhs పెట్టి కొనే వాళ్ళు ఇంకెన్ని ఆలోచిస్తారు. ఎన్ని సేఫ్టీస్ ఆలోచిస్తారు. సేఫ్టీస్ ఆల్సో మెయిన్ ఇంపార్టెంట్ రైట్ కార్లో. ఆ సేఫ్టీస్ని ఆలోచిస్తారు. అలాంటి సిచ్యువేషన్లో ఒక కార్ని డెవలప్మెంట్ చేసి బయటికి వదలాలంటే మల్టిపుల్ టెస్టింగ్స్ జరుగుతాయి. దానిలో మల్టిపుల్ టెస్టింగ్స్ ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే మాన్యువల్ టెస్టింగ్, క్యానోయి టూల్ యూజ్ చేస్తాం. క్యానోయి టూల్ ఎందుకు యూజ్ చేస్తామంటే టు టెస్ట్ ఫర్ కమ్యూనికేషన్స్ బిట్వీన్ నెట్వర్క్స్. అంటే ఏదంటే ఇప్పుడు ఒక ఈసీయూ నుండి ఒక ఈసీయూకి కమ్యూనికేషన్ ప్రాపర్గా పని చేస్తుందా లేదా అనే దానికి టెస్ట్ చేయడానికే క్యానోయి టూల్. కమ్యూనికేషన్ ప్రాపర్గా పనిచేస్తుంది అనుకుంటే హార్డ్వేర్ పనిచేస్తుందా లేదా సిమ్యులేటెడ్ టెస్టింగ్ చేస్తాం. అంటే ఒక హార్డ్వేర్ని సిమ్యులేషన్లో కనెక్ట్ చేసి ఒక హార్డ్వేర్ని ఆ హార్డ్వేర్ పర్ఫెక్ట్గా పనిచేస్తుందా లేదా అనేసి సిమ్యులేషన్ చేసి టెస్ట్ చేస్తుంటాం. ఓకే, నెక్స్ట్ థింగ్, ఒక హార్డ్వేర్ని ఒక కార్లో అటాచ్ చేసినప్పుడు పూర్తి కార్ యొక్క స్పెసిఫికేషన్స్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా పని చేస్తుందా లేదా చెక్ చేయడానికి వీఆర్ యూజింగ్ DSpace ఆర్ హిల్ టెస్టింగ్. అంటే ఒక ఈసీయూని తీసుకొని పోయి నీకు మెయిన్ రియల్ టైం వెహికల్లో పెట్టినట్టు, అది కూడా సిమ్యులేటెడ్ రియల్ టైం వెహికల్. ఆ సిమ్యులేటెడ్ వెహికల్లో పెట్టినప్పుడు అన్ని ఫంక్షనాలిటీస్ ఆ హార్డ్వేర్కి పర్ఫెక్ట్గా పని చేస్తుందా లేదా చెక్ చేయడానికి వీఆర్ యూజింగ్ హిల్ టెస్టింగ్ అండ్ DSpace.
ఓకే, నెక్స్ట్ థింగ్ సిగ్నల్స్. ఈచ్ అండ్ ఎవ్రీ సిగ్నల్ పర్ఫెక్ట్గా పనిచేస్తుందా లేదా, దట్ ఈస్ యూజింగ్ త్రూ ద విటి స్టూడియో, విటి సిస్టమ్. విటి సిస్టంలో ఒక్కొక్క సిగ్నల్ని ట్రిగర్ చేస్తాం. ర్యామ్ టెస్టింగ్ అంటే ఈసీకి కూడా ర్యామ్ ఉంటుంది. ఆ ర్యామ్ టెస్ట్ చేసేదానికి కూడా విటి స్టూడియోని యూజ్ చేస్తాం. అండ్ ఎవ్రీ సిగ్నల్ యొక్క పారామీటర్స్ని చెక్ చేయడానికి కూడా విటి స్టూడియో యూజ్ చేస్తాం. ఓకే, ఇక్కడ చూడండి ఎన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెస్టింగ్ జరుగుతున్నాయో. దెన్ ఇలా అన్ని టెస్టింగ్స్ ఉన్నప్పుడు విల్ గెట్ మోర్ ఆపర్చునిటీస్, రైట్? Yes, sir. Exactly. I agree with you, sir. Yeah. Thank you for your patience. అలా ఏం లేదు. So one more question, sir, from my side. Last question. So actually, I have full knowledge about the cancer. సో మన ఏంటంటే క్యాన్ ప్రోటోకాల్ వచ్చేసరికి ఓన్లీ అదే క్యాన్బస్ మీద ఓన్లీ ఒక సిగ్నల్ మాత్రమే మనం దాన్ని త్రో చేయగలుగుతాం కదా, సేమ్ టైము. సో ఇప్పుడు ఏంటంటే నాకు డౌట్ ఏంటంటే రియల్ టైంలో మనం ఏదైనా ఒక కార్ ఉంది సార్, ఆ కార్ అనేది దేనికైనా వెళ్ళి హిట్ అయింది అనుకోండి, అక్కడ మనం బ్రేక్ పని చేయాలి, అలాగే సేమ్ టైం మనకి ఎయిర్ బ్యాలెన్స్ రెండు ఓపెన్ అవ్వాలి సార్. అప్పుడు మనం ఏంటంటే అడ్రస్ బేస్ చేసి అదే మామూలుగా అడ్రస్ బేస్ చేస్తేనే వర్క్ అవుతుంది, నేను కాదంటలే. బట్ నాకు రెండు సేమ్ టైం వర్క్ అవ్వాలంటే నేను సేమ్ నెట్వర్క్ వేసుకోవాలా? లేదు, సేమ్ క్యాన్ నెట్వర్కే వర్క్ ఆన్ అవుతుంది. ఎలా అంటే విత్ ఇన్ మిల్లీ సెకండ్స్ టైం, మిల్లీ సెకండ్స్ లోనే వర్క్ ఆన్ అవుతుంది. ఒక సెకండ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూ హ్యావ్ ద మల్టిపుల్ మెసేజెస్, నువ్వు చెప్పినట్టుగానే సార్ నాకు ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అవ్వాలి అండ్ ఆల్సో వెన్ వీఆర్ హిట్టింగ్ ద బ్రేక్ కూడా. ఓకే, అవును బ్రేక్ అవును చేసినప్పుడు దీనికి అవును సార్. మధ్య వీ హ్యావ్ ద మిల్లీ సెకండ్స్. ఫ్రాక్షన్ మిల్లీ సెకండ్స్. మిల్లీ సెకండ్స్ లోనే కదా మనం క్యాన్ మెసేజెస్ అన్ని రాస్తాం ఎక్కువగా. ఎగ్జాక్ట్లీ సార్. దెన్ ఒక సెకండ్ కాదు, వీఆర్ యూజింగ్ మిల్లీ సెకండ్స్, 100 మిల్లీ అవును సెకండ్స్. సార్. అప్పుడు ఆ ఫాస్ట్ లో యాక్టివేట్ అయిపోతుంది కదా. అవునవును. అచ్చా, అంటే అదే మామూలుగా అయితే 1/1 వెళ్ళిద్ది, కాకపోతే ఫ్రాక్షన్ మిల్లీ సెకండ్స్ వెళ్ళిపోతాయి అవును. అంతే. ఓకే, థ్యాంక్ యూ సార్. అదే నా డౌట్ క్లియర్ అయిపోయింది సార్. థ్యాంక్ యూ. ఓకే, రాహుల్, వన్ డౌట్ ఫ్రమ్ మై ఎండ్. మీరు మాక్సిమం ఇప్పుడు డీస్పేస్ అండ్ హిల్ టెస్టింగ్ సమ్ అప్లికేషన్స్ సమ్ టూల్స్ మీరు స్నాప్స్ చూపిస్తామన్నారు కదా. సో ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ అందరూ ఎక్స్పీరియన్స్ బట్టి జస్ట్ డొమైన్ స్విచ్ అయ్యే వాళ్ళే ఉంటారు. సో మీ అలా స్నాప్స్ పెడితే రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ కావాలంటే ఎలా? సో ఇఫ్ ఐ ఎంటర్ ఇంటూ అనే మార్కెట్ మీన్స్ ఒక కంపెనీలో ఎంటర్ అయినంటే 1 or 2 days కేటీ ఇచ్చి రియల్ టైం మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా. సో మీ స్నాప్స్ ఇచ్చినంత వల్ల యూజ్ ఉండదు కదా అంటున్నా నేను. ఇప్పుడు లైక్ స్నాప్స్ అనేది నేను ఎందుకు చెప్పానంటే, మనం ఆల్రెడీ వెళ్ళి వర్క్ ఆన్ చేసేది ఆటోమోటివ్ డొమైన్లో క్యానోయి టూల్ మనం ఆల్రెడీ టీచ్ చేస్తున్నాం. మోస్ట్ ప్రాబబ్లీ 90% నీకు క్యానోయి టూల్ మీద జాబ్స్ వస్తాయి. నెక్స్ట్ థింగ్, ఇంకా వేరే టూల్స్ మీద నీకు జాబ్స్ వస్తున్నాయంటే యూ కెన్ టెల్ లైక్ నాకు వీటి మీద తక్కువ ఎక్స్పీరియన్స్ ఉంది. అప్పుడు కేటీ ఇచ్చేటప్పుడు వాట్ ఎవర్ ద స్నాప్ షాట్స్ మనం చూసుకుంటాం చూసారా. ఓకే, ఆ ఓకే. స్నాప్ షాట్స్ని రివైండ్ చేసుకుని వెళ్తాం. అది ఒకటి. సెకండ్ థింగ్ ఏంటంటే మనము ముందుగానే ప్రాజెక్ట్ ప్రొవైడ్ చేస్తామన్నాం, అవును. అర్థమవుతుందా? యూడిఎస్ ప్రోటోకాల్కి ముందే ప్రాజెక్ట్ మీకు ప్రొవైడ్ చేస్తున్నాం. ఐఎమ్ నాట్ ప్రొవైడింగ్ ఎనీ కేటీ కూడా. కేటీ కూడా నేను ఇవ్వట్లేదు. మీకు ప్రాజెక్ట్ని ప్రొవైడ్ చేయగానే మీకు ఏం అర్థమైంది, దట్స్ ద థింగ్ ఈజ్ ఇన్ రియల్ టైం కదా. రియల్ టైంలో కూడా కరెక్ట్. నీకు ప్రాజెక్ట్ ప్రొవైడ్ చేస్తారు, తర్వాత కేటీ ఇస్తారు. ప్రాజెక్ట్ ప్రొవైడ్ చేసిన తర్వాత చూడు అంటారు, ఒక 2-3 days చూసిన తర్వాత కేటీ ప్లాన్ చేస్తారు. కేటీ ప్లాన్ చేసినప్పుడు నువ్వు ఏం చూసావో వాటిని క్వైరీస్గా అడుగుతావు. కరెక్ట్. ఓకే, సేమ్ థింగ్ మనం కూడా ఇక్కడ ఫాలో చేసేది అది. నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇంటర్వ్యూస్కి సార్ మనము స్నాప్ షాట్స్ ఇవి వీటి కాకుండా అంటే మా దగ్గర రియల్ టైం టెస్ట్ కేసెస్ ఉన్నాయి కొన్ని. ఆ రియల్ టైం టెస్ట్ కేసెస్ అరౌండ్ 200 to 250 టెస్ట్ కేసెస్ ఉంటాయి. అవి మేము మీకు డైరెక్ట్గా ప్రొవైడ్ చేస్తాం. ఇది ఎందుకు ప్రొవైడ్ చేస్తున్నాం అంటే మన ఇంటర్వ్యూయర్ క్వశ్చన్ అడిగినప్పుడు థియరిటికల్ యాక్సెప్ట్ చేయడం. ప్రాక్టికల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టేక్ బగ్ లైఫ్ సైకిల్ని నువ్వు స్టెప్ బై స్టెప్ చెప్పుకుంటూ వెళ్తే యాక్సెప్ట్ చేయడం. ఒక టెస్ట్ కేసుని తీసుకొని ఒక బగ్ని నువ్వు ఎలా హ్యాండిల్ చేసావు అని చెప్తేనే యాక్సెప్ట్ చేస్తారు. అందుకోసం మనం ఏం చేస్తామంటే
టెస్ట్ కేసెస్ మీకు ప్రొవైడ్ చేస్తాం. దాంట్లో నేను 5 to 10 టెస్ట్ కేసెస్ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వన్స్ మీకు ఒక అండర్‌స్టాండ్ వచ్చిన తర్వాత, మీరు దాంట్లో కూడా అరౌండ్ 5 to 10 టెస్ట్ కేసెస్ నేర్చుకొని, ఎవ్రీ ఇంటర్వ్యూతో నేను ఈ సిట్యుయేషన్‌లో ఇలా టెస్ట్ చేశాను. ఈ సిట్యుయేషన్‌లో ఇలా టెస్ట్ చేశానని చెప్పి ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సింది ఉంటుంది. ఓకే. 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 అప్పుడు యాహ్! ఇతను రియల్‌గానే వర్క్ చేశాడని ఒక మైండ్‌లో ఒక డైమెన్షన్స్‌లో వస్తుంది. ఓకే. సో వాట్స్ ద టైమింగ్ ఫర్ దిస్? 30-45 డేస్ జరుగుతది. నో. 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 వన్ టైమింగ్ ఇన్ ద మార్నింగ్ ఆర్ ఇన్ ద ఈవెనింగ్? అదే 9:00 ఇదే టైంకి. మేబీ ఒక 10 క్లాసెస్ 9 9:00కే ఉంటుంది. దెన్ ఆఫ్టర్ వి ఆర్ మూవ్ ఆన్ టు ది 7:30కి అయినా మూవ్ ఆన్ చేస్తాం. లేదా కంటిన్యూగా 9కి మూవ్ చేస్తాం. బికాస్ ఆఫ్ 7:30కి ఒక బ్యాచ్ అనేది రన్ అవుతుంది అందుకోసం. ఓకే. అండ్ మీరు జీరా అండ్ డోర్స్ ఆల్సో ఎక్స్‌ప్లెయిన్ చేస్తారా? జీరా బగ్గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. ఐడెంటిఫై చేస్తే డోర్స్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. జీరా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ సమ్మరీ ఎలా క్రియేట్ చేస్తాం. దాంట్లో ఉన్న ట్యాగ్స్ ఈచ్ అండ్ ఓకే. ఎవ్రీథింగ్ కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. డోర్స్ ఉండదంట కాన్సెప్ట్. డోర్స్ ఉండదు. డోర్స్‌కి ఇన్‌స్టీడ్ మనము టెస్ట్ ట్రైల్ అని కూడా ఒకటుంది. అంటే నౌఎడేస్ ఓకే. ఎవడు కూడా ఎక్సెల్ షీట్‌లో టెస్ట్ కేసెస్ రాయట్లేదు ఇప్పుడు. చాలా వరకు అవునవును. 90% ఎక్సెల్‌లో రాయడం ఆపేసి వాళ్ళు దే ఆర్ మూవ్ ఆన్ ఇంటూ ది టెస్ట్ ట్రైల్. ఆ టెస్ట్ ట్రైల్‌లో టెస్ట్ కేసెస్ ఎలా రాయాలి? వాటి గురించి కూడా మనం హ్మ్. డిస్కస్ చేస్తాం. ఓకే. అండ్ నెక్స్ట్ థింగ్ సో మెయిన్ వన్ మీరు ఆఫ్ మై కాన్సంట్రేషన్ యాపిల్ స్క్రిప్టింగ్ అండ్ హిల్ టెస్టింగ్ కదండీ? అవును. ఓకే. He completed PhD in the C branch. Now can we get job if we do this course? Yeah, maybe, but జాబ్ రావచ్చు. ఈసీ మీద చేశారు కాబట్టి హీ నోస్ వెల్ ఇన్ ఎంబెడెడ్ మీద కూడా చేసుంటారు. ఎంబెడెడ్ మీద ఇంకా ఎక్కువ నాలెడ్జ్ కూడా ఉంటుంది. మేబీ మన కోర్స్‌ని ఇన్‌స్టిట్యూట్ తీసుకొని వీ కెన్ జాబ్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. బట్ దే నీడ్ పర్ఫెక్ట్ ఎక్స్‌ప్లనేషన్. ఎలా ఏంటి అని ఒక పర్ఫెక్ట్ ఎక్స్‌ప్లనేషన్ అనేది ఉంటే, అంటే పీహెచ్‌డీ చేసేదాకా మీరేం చేశారు? ఆహ్, ఈ విధంగా పీహెచ్‌డీ ఎక్కడ చేశారు? పీహెచ్‌డీ అయిన తర్వాత మళ్ళా ఇక్కడికి ఎలా చేయగలుగుతున్నారు? అది దాని యొక్క పర్ఫెక్ట్ ఎక్స్‌ప్లనేషన్ అనేది మన దగ్గర ఉంటే మాత్రం వి కెన్ డూ. సార్ కెన్ హియర్ మీ సార్? యాహ్! సార్ అదే సార్ నాకు వాయిస్ బ్రేక్ అట్టయింది. కరెక్ట్ నా పాయింట్ క్వెషన్ వచ్చినప్పుడు నెట్వర్క్ ఇష్యూ వచ్చాయి. అదే నా ఫ్రెండ్ వాళ్ళ బ్రదరు 45 ఇయర్స్ సార్ పీహెచ్‌డీ కంప్లీటెడ్. ఓకే. టీచింగ్‌లో ఉన్నారు సార్. ఇంజినీరింగ్ ఫ్యాకల్టీలో వర్క్ చేస్తున్నాడు. ఇంజినీరింగ్ కాలేజ్‌లో యాస్ ఎ ఫ్యాకల్టీగా. నౌ హి వాంట్స్ టు మూవ్ టు దిస్ ఫీల్డ్ సార్. ఈస్ ఇట్ ఎనీ పాసిబిలిటీ సార్? పాసిబిలిటీ అనేది ఉంది. బట్ నేనేం చెప్తున్నానంటే ప్రాపర్ ఎక్స్‌ప్లనేషన్ ఉండాలి. అంటే కొందరు ప్రొఫెసర్స్, లెక్చరర్స్ మీద కూడా కొన్నిసార్లు జాబ్ ఆపర్చునిటీస్ ఇవ్వరంటారు. నేను రీసెంట్‌గా విన్నా, నాకు తెలీదు సీరియస్‌గా చెప్పాలంటే. రీసెంట్‌గా ఏందంటే టీచింగ్ ఫీల్డ్‌లో ఒకరున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే అతను ఎంటెక్ చేశారు. ఎంటెక్ చేసి టీచింగ్ ఫీల్డ్‌లో ఉండేసరికి ఆహ్, నాకు తెలిసిన అన్ననే. అన్న ఐటీ మీదకి వెళ్ళినప్పుడు మీరు టీచింగ్ దగ్గర నుండి ఎందుకొస్తున్నారు? టీచింగ్ వాళ్ళకి ప్రిఫర్ చేయము అని కూడా ఒక రూల్ ఒకటి చెప్పడం జరిగింది. అది నేను రీసెంట్‌గా విన్నాను. బట్ దానికి నేను టీచింగ్ కాకుండా ఇంకేదైనా ఎక్స్‌ప్లనేషన్ నేను ఈ విధంగా వేరే ఆర్గనైజేషన్‌లో వర్క్ ఆన్ చేసుకుంటూ నేను పీహెచ్‌డీ చేశాను. ఇంటర్న్ చేశాను. ఇలా చెప్పుకుంటే మేబీ ఆపర్చునిటీ అనేది రావచ్చేమో. ఓకే సార్. నేను ఎక్కువ పర్సెంటేజ్ అనేది చెప్పలేము. మేబీ ఒక 60% రావచ్చు. ఓకే. ఈ రూల్ అనేది జనరల్‌గా మేబీ డిఫర్ ఫ్రమ్ కంపెనీ టు కంపెనీ దట్ వి కెన్ ఎక్స్‌పెక్ట్ లైక్ దట్ సార్? ఆ! రిగార్డింగ్ ద కంపెనీ షుడ్ నాట్ టేక్ ఓవర్ ఫర్ ద లెక్చరర్స్ అండ్ ఆల్. ఈ రూల్ హ్మ్. హ్మ్. కంపెనీ బేస్ చేసుకొని కూడా మూవ్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా సార్? అవును. 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 యాహ్! ఓకే. ఓకే. నో హి వాస్ వెరీ మచ్ నాకు సీరియస్ తెలీదు. సార్. ఇది రీసెంట్ టైమ్ నేను విన్నది. అంటే ఆహా! తను ఈ విధంగా ఎంటెక్ చేసి ఒక 2 ఇయర్స్
టీచ్ చేశారు. తర్వాత ఐటీలోకి వెళ్ళడానికి ట్రై చేస్తే అతనికి వచ్చిన ప్రాబ్లమ్ అది. తను వేరే కోర్స్ మీద వెళ్ళాడు అతను. సంథింగ్ పవర్ బి జావా డెవలపింగ్ మీద. అతను జావా డెవలపర్ గానే టీచ్ చేస్తున్నాడంట క్లాసెస్ కూడా జావా డెవలపింగ్ మీద. అతన్ని ఎందుకో నాకు తెలియదు అది. ఆ రీజన్ ఎందుకు చెప్పారో నేను కూడా ఈ రీసెంట్ టైంలో నేను ఇప్పుడు దాకా నాకు తెలియదు. ఇలాగ లెక్చరర్స్ ని తీసుకోరు, వీటి గురించి నాకు తెలియదు. బట్ నేను విన్నాను. అతను రీసెంట్ గానే కాబట్టి ఒక 1 మంత్ 1.5 మంత్ బ్యాక్. అదే సార్. అదే 18 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది సార్ టీచింగ్‌లో ఫ్యాకల్టీగా. అది ఎందుకో రీజన్ నాకు తెలియదు. అదే సార్. అదే ప్రెజెంట్ యాక్చువల్‌గా ఇప్పుడు టీచింగ్ ఫీల్డ్‌కి అంత వాల్యూ లేకుండా అయిపోయింది. ప్లస్ సాలరీ గ్రోత్ కూడా అటాటికే ఉంది సార్ సాలరీ ఇన్ టర్మ్స్ ఆఫ్ సాలరీ ఆల్సో. సో కొంచెం ఇట్లా మూవ్ అయితే మేలా అన్నట్టుగా ఒక పెద్ద క్వెషన్ మార్క్ గానే ఉంది. బాగా సీరియస్ గానే ఆలోచిస్తున్నారు సార్. రిస్క్ తీసుకొని వెళ్ళిపోవడం అంతే. వాట్ ఎవర్ ఇన్ కేస్ మనకు వచ్చిందంటే బెటర్. ఎందుకంటే ఆల్రెడీ ఈసీ మీద చేశారు కాబట్టి పిహెచ్డి కూడా దే వెరీ నోన్ అబౌట్ ఎంబెడెడ్ సిస్టమ్స్, ఎంబెడెడ్ డెవలపింగ్ గురించి కూడా తెలిసి ఉంటుంది బాగా. అప్పుడు ఓకే. రిస్క్ తీసుకొని ట్రై చేయడం బెటర్. అంటే ఎలాగో జాబ్ ఇక్కడ ప్రొఫెసర్గా చేసుకుంటూ రిస్క్ తీసుకోవాలి. కొన్ని సార్. ఆర్గనైజేషన్స్ లో ఉండదేమో ఆ రూల్ మీరు ఇందాక చెప్పినట్టు. ఓకే. కొన్ని పర్టికులర్ సార్. ఆర్గనైజేషన్స్ లో ఉండొచ్చు, కొన్ని ఆర్గనైజేషన్స్ లో ఉండకపోవచ్చు. బట్ వస్తే బెటర్. మన లేదంటే యా యా అదే. ఎంత ఎంత ఎక్స్‌పీరియన్స్ పెట్టొచ్చు సార్ ఇన్‌కేస్ కోర్స్ నేర్చుకుంటే ఈ 45 ఇయర్స్ టైంకి? 45 డేసే కాబట్టి మనది ఏంటంటే అరౌండ్ నేను చెప్పేది ఏంటంటే ఒక 5 ఇయర్స్ పెడితే ఇట్స్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. అంటే దానికన్నా ఎక్కువ పోయే కొద్ది ఏంటంటే దే మూవ్ అంటుంది టీమ్ లీడ్, ఇంకా సమ్ అదర్ డిపార్ట్మెంట్స్కి హెడ్కి వెళ్ళిపోతారు కాబట్టి టీమ్ లీడ్ కన్నా పొజిషన్ మారిపోతూ ఉంటుంది కాబట్టి కొద్దిగా అక్కడ ప్రెషర్ హ్యాండిల్ చేయలేరు బికాస్ ఆఫ్ రియల్ టైమ్ ఎలిమెంట్స్ తెలియకపోవడం వల్ల. అదే 5 ఇయర్స్ అరౌండ్ అంటే మనకేంటంటే ఎలాగో మళ్ళీ వెళ్ళిన తర్వాత ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే ఎంబెడెడ్లో నువ్వు ఒక హార్డ్వేర్ మీద వర్క్ ఆన్ చేసావు, కంపల్సరీ సెకండ్ హార్డ్వేర్ మీద పూర్తి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిందే. ఎందుకంటే ఇక్కడ చేసిన థింగ్స్ ఇక్కడ ఉండవు సేమ్గా. నీకు ఇక్కడ క్యానోయి యూజ్ చేస్తారు బట్ రెండు ఒకేలాగా ఉండవు. అందుకు అయినా కూడా నీకు ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అరౌండ్ నీకు కేటీ సెక్షనే ఒక 1 to 2 months ఉంటుంది. ఆ 2 months లో మనం గ్రాప్ చేసుకుంటాం కాబట్టి 5 years ఉన్న వాళ్ళు. ఓకే, అందుకోసం నేను చెప్పేది ఎవరికైనా కూడా 5 years పెట్టుకుంటే చాలు. సార్ మ్యాక్స్ నాకు 5 ఇయర్స్. సార్ నాకు 7 years ఎక్స్పీరియన్స్ ఉంది సార్ ఐటీలో. అంటే డేటాబేస్ టెస్టింగ్ పైన చేస్తాను అనమాట. ఓకే. యాక్చువల్లీ నాకు ఈ ఇది నేను యాక్చువల్లీ నా కస్టమర్ వచ్చేసి మహీంద్రా అండ్ మహీంద్రా. సో నేను పర్టికులర్లీ ఇప్పుడు మహీంద్రా అండ్ మహీంద్రాలో పని చేస్తున్నాను అనమాట. సో నేను బేసిక్లీ ఇది ఇవన్నీ మా కలీగ్స్ చేస్తుంటే నాకు చాలా నచ్చింది సార్, ఇది చేస్తే బాగుంటుందేమో అని. అంటే ఇప్పుడు నేను 7 years చేసిన తర్వాత ఐటీలో ఉండి డేటాబేస్లో ఉండి నేను దీనికి మూవ్ అయితే నాకేమన్నా ఫ్యూచర్ ఉంటుందా అని. ఉంటుంది, కంపల్సరీ ఉంటుంది. మీరు ఎస్క్యూఎల్ ఎంఎల్ MySQL కింద కదా వర్క్ ఆన్ చేస్తారా? నేను లేటెస్ట్ టెక్నాలజీ మీద చేస్తున్నాను సార్. ఓకే, దేని మీద? జీసీపీ పైన చేస్తున్నాను. ఓకే ఓకే ఓకే. అదే నేను నాకు అంటే ఇది చాలా నచ్చింది సార్. అంటే బేసికలీ ఇది ఇలాంటి టెస్టింగ్ బాగుంటుందేమో అని. అంటే ఈ స్క్రిప్టింగ్ కూడా నేను చూస్తున్నాను కానీ చాలా అర్థమవుతుంది కానీ బేసిక్ స్క్రిప్టింగ్ ఉంటుంది. అదే నాకు అర్థమవుతుంది వాళ్ళు ఏం చేస్తున్నారు అవన్నీ అర్థమవుతుంది. అంటే హాబీ లాగా చేస్తే అంటే దీనికి ఒక కెరియర్ గోయింగ్ ఫార్వర్డ్ ఒక డౌన్ ద లైన్ ఒక 5 years తర్వాత ఒక మంచి పొజిషన్లోకి వెళ్ళొచ్చా అని. ఇది అవుట్ ఆఫ్ ఐటీ ఎక్స్పీరియన్స్ అండ్ ఇది కలిపి. ఓకే, ఐటీని కూడా యూజ్ చేసుకొని ఒక లైక్ సోర్స్గా మనం హాబీ లాగా నేర్చుకొని రెండు ఉంటే బెటర్గా రీచ్ అవ్వచ్చు అనే కదా? ఎస్ సార్. యా, అవ్వచ్చు, రీచ్ ఆన్ అవ్వచ్చు. అండ్ చాలా ఈజీగా ఉంటుంది.
వన్స్ అదే మనము ఈజీగా ఉంటుంది సార్. టెన్షన్ లేకుండా హ్యాపీగా చేసుకోవచ్చు. హ్యాపీగా కరెక్ట్‌గా ప్రెషర్ ఎక్కువ ఉండదు. టెస్టింగ్ కరెక్ట్ అనేది ఆఫీస్ ఏముండదు. ఏందంటే కొన్ని టెస్ట్ కేసెస్‌ని ఆటోమేట్ చేసేసి సిస్టమ్ ఆన్ చేసి వెళ్ళిపోతుంటారు. అదే. మీరు అదే. అంటే కొద్దిగా ఫ్రీగానే ఉంటుంది మనకి. పెద్ద అదే ప్రెషర్స్ సార్. నేను ఉండవు. కలీగ్స్‌కి చూస్తున్నాను గదా! బేసికల్లీ వాళ్ళెప్పుడు ఖాళీగానే ఉంటారనమాట. సో, హ్మ్. వర్క్ హ్మ్. ప్రెషర్ అట్లాంటిది ఏముండది అని ఒకటి అర్థమైంది. సో, నేను హ్మ్. దీంట్లో కెరియర్ చేసుకోవచ్చా అని డౌన్ ద లైన్ హ్మ్. 5 ఇయర్స్ తర్వాత ఒక మంచి పొజిషన్‌కెళ్ళొచ్చా అని. వెళ్ళొచ్చు కంపల్సరీ. అంటే బేసికల్లీ ఐటీ ఎక్స్‌పీరియన్స్ ఉండి మళ్ళీ దీంట్లోకి షిఫ్ట్ చేసి మళ్ళీ దీంట్లో చేయొచ్చా అని. అదేం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఐటీ అనేది కూడా ఇప్పుడు ఆటోమోటివ్ డొమైన్‌లో ఎక్కువ ఇన్వాల్వ్‌మెంట్ అవుతుంది ఇప్పుడు గూడా. ఎందుకంటే కొన్ని చోట్ల జావా, పైథాన్ వాటెవర్ నువ్వు యూజ్ చేసే టూల్స్ గూడా యూజ్ అవుతున్నాయి. అంటే వాళ్ళ వెబ్‌సైట్స్ కోసం గానీ, వాళ్ళ ఇన్ఫోటైన్‌మెంట్స్‌లో ఇంకొద్దిగా హయ్యర్ రేంజెస్‌కి రీచ్ అవ్వడానికి కోసం ఆండ్రాయిడ్ డెవలప్‌మెంట్స్ కానీ, లేదా వాళ్ళ ఐఓఎస్ సారీ ఓఎస్ డెవలప్‌మెంట్స్ కూడా యూజ్ అవ్వడానికి యూజ్ చేస్తున్నారు. ఓకే. నేను ఇది వర్క్ ఆన్ చేశాను, ఇది వర్క్ ఆన్ చేశానంటే నా ఎలాంటి ప్రాబ్లమ్ అనేది ఉండదు. బికాజ్ అదే సార్. ఇతనికి అంటే ఆండ్రాయిడ్ బేసికల్లీ నేను లాస్ట్ 2 ప్రాజెక్ట్స్ ఆటోమోటివ్ డొమైన్‌లోనే ఉండేంటి. నేను నిసాన్‌కి కూడా చేసినాను. మళ్ళీ దాని హ్మ్. తర్వాత దీంట్లోకొచ్చిన మహీంద్రా అండ్ మహీంద్రాకి. దీంట్లో కూడా ఓకే. చూస్తున్నాను అంతా పబ్లిక్ అంతా బిందాస్ కూల్‌గా ఉంటారు. సో, షిఫ్ట్ హ్మ్. అయితే బావుంటదేమో అని ఆలోచిస్తున్నాను సార్. అవునవును. చాలా బావుంటుంది. నేను చెప్పాను బేసికల్లీ అదే కదా! అంటే ఇప్పుడు ఏ అంటే నా నేను క్వాలిఫికేషన్ వచ్చి ఎంసీఏ సార్. అంటే బేసికల్లీ ఈడ గ్రాడ్యుయేషన్ కూడా ఎలిజిబిలిటీ ఉంది గదా! అంటే అవునవును. గోయింగ్ ఫార్వర్డ్ ఆ పొజిషన్ రావడానికి ఈజీగా ఉంటదా? లేకపోతే కాంపిటీషన్ ఎక్కువైపోతదా అని అలా అలా ఆలోచిస్తున్నాను సార్ నేను. కాంపిటీషన్ అంటే ఈ అరౌండ్ ఇక 2, 3 ఇయర్స్ దగ్గర నుండే నీకు ఆటోమోటివ్ మీద కాంపిటీషన్ ఉంది. హ్మ్. ఓకే. ఇంకా దానికి తగినట్టు రిక్వైర్మెంట్ కూడా జరుగుతుంది. నేను అదే కదా చెప్పాను ఇందాక. దే ఆర్ రిలీజింగ్ మల్టిపుల్ కార్స్. ప్రతి అదే. కార్‌లో కొత్త అప్‌డేట్‌ని చూస్తేనే కార్ కొంటున్నారు. అదే. ఇప్పుడు అదే చూడండి సార్. రీసెంట్‌గా 360 డిగ్రీస్ కెమెరా అని చెప్తేనే నీకు అన్ని కార్స్ అదే టెక్నాలజీని రిలీజ్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత ఇంకా హయ్యర్ రేంజ్‌కి వెళ్ళాలనుకుంటున్నారే గానీ, అలా బేస్డ్ ఆన్ చేసుకొని థింక్ చేయండి. మోర్ ఆపర్చునిటీస్, మోర్ సేఫ్టీ కాబట్టి మోర్ రిక్వైర్మెంట్ కూడా ఉంటుంది. మెయిన్ థింగ్ ఇక్కడ యూజ్ చేసేది రిక్వైర్మెంట్‌ని సేఫ్టీ పర్పస్. హ్మ్. ఏఐ యూజ్ చేసి నువ్వు టెస్ట్ చేసేయొచ్చు. బట్ ఏదైనా ఎర్రర్ అయిందనుకోండి. అప్పుడెలా ఏం చేస్తావు? అదే. దట్స్ ద అదే. థింగ్ హ్యూమన్ అనేది కంపల్సరీ నీడెడ్. ఓకే. అప్పుడు ప్రశాంతంగా మనం వర్క్ ఆన్ చేస్తాం కాబట్టి. ఎక్కువ వర్క్ గూడా ఉండదు. అది గూడా చెప్పాలంటే ఎక్కువ వర్క్ గూడా ఉండదు. రిలీజ్ అదే వచ్చిన సార్. రోజే నీకు వర్క్ డైలీ ఉంటది. చూస్తున్నాను సార్ నేను. డైలీ చూస్తుంటాను గదా! వాళ్ళకి. ఇక అంటే వాళ్ళ సెపరేట్ డిపార్ట్‌మెంట్, వాళ్ళ సెపరేట్ నడుస్తుంటది. మేము వాళ్ళ పక్కనే కూర్చుంటాము. వాళ్ళు హ్మ్. ఎలా చేస్తుంటారు? ఏంది? అదంతా చూస్తుంటా నేను. బేసికల్లీ ఓకే. ఓకే. షిఫ్ట్ కొడితే ఎట్లా ఉంటది అని ఆలోచిస్తున్నాను సార్. హ్మ్. 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 మంచిగానే ఉంటుంది. అనదర్ థింగ్ ఇన్స్టిట్యూట్ ఈస్ లొకేటెడ్ ఇన్ బెంగుళూరు ఆర్ హైదరాబాద్. ఈ వీఎల్ఆర్ ట్రైనింగ్ అనేది హైదరాబాద్‌లో ఉంది. అండ్ అంటే నే ఓన్లీ థింగ్ నేను ఈస్ సార్ నేను పర్టిక్యులర్‌గా ఆన్‌లైన్‌లో చెప్తున్నా. అది క్యాన్ ఇంకా కెనోయి గాకుండా అదర్ దెన్ ఆటోమోటివ్ డొమైన్ వేరే డొమైన్‌కి గూడా ఎఫెక్టివ్‌గా ఉంటది ఇది నేర్చుకుంటే అంటే ఐ విల్ గో ఫార్వర్డ్ అనే అనుకుంటున్నాను సార్. అంటే ఐ జస్ట్ వాంటెడ్ టు డోంట్ వాంట్ టు మేక్ మై కెరియర్ యాస్ ఎన్ యారో టు ఓన్లీ టు ఆటోమోటివ్ సెక్టర్. అదర్ దాన్ ఆటోమోటివ్ సెక్టర్‌కి గూడా ఇది యూజ్‌ఫుల్ అయితది అనంటే దెన్ ఐ విల్ డెఫినెట్‌లీ ప్లాన్ టు చేంజ్ మై హ్మ్. కెరియర్ టు దిస్. నేనదే చెప్తున్నాను. 90% ఆఫ్ టీమ్ ఆటోమోటివ్ డొమైన్‌కే వర్క్ ఆన్ చేస్తాం. 10% అంటారా రిఫ్రిజిరేటర్స్, వెల్డింగ్ మెషిన్స్ గానీ, వాషింగ్ మెషిన్స్ గానీ అండ్ ఇఫింగ్ ఈవెన్ రోబోటిక్స్. రోబోటిక్స్ సైడ్ గూడా వి కెన్ యూజ్ ఇట్. ఓకే. ఇది సైడ్‌కి కూడా వర్క్ ఆన్ అవుతాయి. అంతేగాని కంప్లీట్‌లీ అంటే మిగతా అంటే లైక్ వెబ్‌సైట్స్ గాని వాటి మీదకనేది మనం చెప్పలేం. వాటి మీద పనికి రావు గూడా. అదే కంప్లీట్‌లీ పనికిరాదు. వేర్ వి ఆర్ యూజింగ్ ఎంబెడెడ్ సిస్టమ్స్. ఎంబెడెడ్ హ్మ్. సిస్టమ్స్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తున్నారో అక్కడికి మన ఎవ్రీథింగ్ కూడా పనికొస్తాయి. ఓకే.
ఓకే. ఓకే సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ వెబ్సైట్ అదే ఏదైతే మీరు చేసే డేటాబేసెస్ ఇవన్నీ కూడా ఆటోమోటివ్ డొమైన్లో ఉన్నాయి కానీ బట్ దే ఆర్ యూజింగ్ ఫర్ వెబ్సైట్స్ కానీ అప్లికేషన్స్ కానీ డయాగ్నోస్టిక్స్ అప్లికేషన్స్కి కానీ వాటిని ఆథరైజ్ చేయడానికి యూజ్ చేస్తుంటారు మీ డేటాబేసెస్. ఓకే, అలా కూడా రిక్వైర్మెంట్ ఆటోమోటివ్ డొమైన్లోనే కదా మీరు వర్క్ ఆన్ చేస్తున్నది. ఎస్ సార్. సార్ మీ మొబైల్ నెంబర్ ప్రొవైడ్ చేస్తారా? ఏమన్నా డైరెక్ట్‌గా ఇంటరాక్ట్ అవ్వాలంటే అవ్వచ్చు. మీకు లింక్ ప్రొవైడ్ చేశారా మోహన్ సార్? ఆ మోహన్ సార్కి చేశారు. కింద నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ కాంటాక్ట్ అయ్యారంటే నాతో కాన్ఫరెన్స్ లింక్ చేస్తారు. వన్స్ గ్రూప్లో జాయిన్ చేస్తారు సారు. గ్రూప్లో జాయిన్ చేసినప్పుడు నా నెంబర్ ఆటోమేటికల్గా గ్రూప్లో ఉంటుంది. అవునా? ఓకే. అంటే ఇప్పుడే జాయిన్ చేస్తారా? జాయిన్ అయినాక గ్రూప్‌లో చేస్తారా? ఐ డోంట్ నో ఎప్పుడు జాయిన్ చేస్తారో. సార్తో ఒకసారి మాట్లాడండి. మీకు ఇంకా ఏమైనా క్వైరీస్ ఉన్నా కూడా సో ఆ వన్స్ క్వైరీస్ని బ్యాచ్ కూడా లో జాయిన్ సార్ అయిన కన్సల్ట్. తర్వాత ట్రైనర్ కాంటాక్ట్ వస్తుందండి. ఓకే. అంటే ఏమైనా బ్యాచ్ చిన్న ఎప్పటి డౌట్స్ ఉన్నాయి. ట్రైనర్‌తో కాంటాక్ట్ అయితే కానీ వాళ్ళు కొద్దిగా చెప్తారు కదా! కొద్దిగా పర్సన్. సారీ, అంటే కొన్ని మాట్లాడాలి. అంటే వాళ్ళకి నేను కాన్ఫరెన్స్ కాల్ పెడతానండి, నాకు కాల్ చేయండి. ఓకే. బ్యాచ్ ఇంకా ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది సార్? సో ఈ రోజు రేపు ఫ్రీ యాక్సెస్ ఉంటుందండి. మనం బుధవారం నుంచి బ్యాచ్ స్టార్ట్ చేస్తాం. ఓకే. హలో. ఓకే. సో మోస్ట్లీ వెన్స్డే నుంచి మనకు బ్యాచ్ స్టార్ట్ అవుతుందండి. సో ఆఫ్టర్ ట్రైనింగ్ ప్లేస్మెంట్స్ మాత్రం అసిస్టెన్స్ ఇస్తారు కదండి మీకు 100%? అసిస్టెన్స్ అయితే ఉంటుంది. లైక్ సో అసిస్టెన్స్ ఎలా అంటే మాకు ఓపెన్ గా చెప్పాలంటే టైప్ కంపెనీస్ ఏం లేవు. సో నేను కంపెనీస్ తీసుకొస్తామని అయితే నేను చెప్పను. సో మా వైపు నుంచి సపోర్ట్ ఎలా ఉంటుంది అంటే, ఓకే. మీరు ట్రై చేసినంత వరకు మా వైపు సైడ్ సపోర్ట్ అయితే ఉంటుందండి. రెజ్యూమ్ ప్రిపరేషన్ కానీ, నౌకరీ సెటప్ కానీ, ప్రాజెక్ట్ ఎలా పెట్టుకోవాలి ఏంటి, ఇవన్నీ మేము చెప్తాము. ఈవెన్ మీకు బ్యాచ్ అయిపోయినా కూడా ఏదైతే ట్రైనర్తో కలిపి వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసామో ఆ గ్రూప్ అలాగే ఉంటుంది. మీరు ప్రాక్టీస్ చేసిన డౌట్స్ ఏమున్నా కూడా అయితే గ్రూప్లో కనెక్ట్ అవ్వచ్చు, లేదు అంటే డైరెక్ట్ మీకు ట్రైనర్ కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది కాబట్టి ఆయన కనెక్ట్ అవ్వచ్చు. ఈవెన్ మీకు ఇంటర్వ్యూ ఫేస్ చేసినప్పుడు ఇది అడిగారు చెప్పలేకపోయారు, నెక్స్ట్ టైం సేమ్ క్వశ్చన్ వస్తే ఎలా ఫేస్ చేయాలని మీకు ఉంటుంది డౌట్. సో అలాంటి సిచ్యువేషన్ లో కూడా మీకు ట్రైనర్ హెల్ప్ అనేది ఉంటుంది. ఓకే. రెజ్యూమే బిల్డ్ అన్ని నౌకరీ అప్డేట్స్ ఎలా ఫిల్ చేసుకోవాలి, ఎలా అప్డేట్ చేసుకోవాలని కూడా మీరు ట్రైన్ చేస్తారు కదా? ఉంటుందండి. సో సార్ ప్లస్ టైమింగ్ ఇంకోటి సార్? ఎలా ఉంటుందంటే, సారీ, టైమింగ్ సార్, టైమింగ్స్. టైమింగ్స్ మోస్ట్లీ 9 to 10 అండి. సో సార్కి ఏమైనా కుదిరితే మనం 8:30 to 9:30 మార్చుకుందాం. ఓకే. ఓకే సార్. సో ఈ కోర్స్ ఎప్పుడు ఎండ్ అవుతుంది సార్? బై డిసెంబర్ మంత్ ఎండ్ సార్? అవునండి, డిసెంబర్ మంత్ ఎండ్లో పని అయిపోతుంది. సో అది ఎలా ఉంటుందంటే, మాది ఇప్పుడు ఒక 30 days చెప్తే 30 daysలో ఫినిష్ చేయాలి అలా ఉండదు. మీరు ప్రాక్టీస్ చేసి అడిగే డౌట్స్ని బట్టి, క్వశ్చన్స్ని బట్టి టైం పెరుగుతూ ఉంటుంది, లేకపోతే తగ్గుతూ ఉంటుంది. అంటే మీ స్పీడ్ని బట్టి మా స్పీడ్ ఉంటుందండి. సో ఎండ్ ఆఫ్ ది డే మీకు నేర్చుకున్న వాళ్ళకి ప్రాపర్ సబ్జెక్ట్ రావాలి. ఓకే సార్. సో ఒక సెక్షన్ ఉంది, మీకు డౌట్స్ ఎక్కువ ఉన్నాయి. సో మోస్ట్లీ ఆ సెక్షన్ ఇంకా మీ డౌట్స్ క్లారిఫై చేసుకోవడానికి పెట్టుకుంటాం. ఓకే, మనకు 1 day వేస్ట్ అవుతుంది, కోర్స్ త్వరగా ఫినిష్ చేయడం అలా చూడం. సార్ దీంతో పాటు ఆటో సార్ సార్ ఈ రికార్డెడ్ వీడియోస్ డౌన్లోడ్ చేసుకోవచ్చా సార్? డౌన్లోడింగ్ ఆప్షన్ ఉండదండి, మనం ఓన్లీ పోర్టల్ ఉంది, పోర్టల్లో యాక్సెస్ ఇస్తాము. మీకు 1 year పాటు యాక్సెస్ ఉంటుంది. ఓకే, 1 year యాక్సెసిబుల్ సార్. ఇంకోటి So, ఆటో సార్ గురించి అయితే ఆటో రాహుల్ సార్ సార్ మాట్లాడాలి. సార్ రాహుల్ సార్, ఆటో సార్ అంటారు. ఆటో సార్ మనం ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఓన్లీ పర్టికులర్ ఏవైతే నేను ఇందాక మెన్షన్ చేశానో అవి మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆటో సార్ కంప్లీట్ గా డెవలప్మెంట్ సెట్ కదా సార్ అది కంప్లీట్ గా? అవును అవును. ఓకే. అంటే నేను అనేది మనం రేపు పొద్దున దీంట్లో పర్ఫెక్ట్ అయ్యి మన కంపెనీ లోపలికి వెళ్ళిన తర్వాత నేర్చుకోవచ్చు ఆటో సార్ బయట. నేర్చుకోవచ్చు. నేను నాకు అదే చెప్పాను.
మన కెరీర్ ఇంప్రూవ్ మనం బెటర్మెంట్ ఫర్దర్ గా కావాలంటే పై నేర్చుకుంటాం. మనం ఫర్దర్ గా మూవ్ ఆన్ అప్ పైకి వెళ్ళాలి అనుకుంటే ఉమ్, దెన్ దీని తర్వాత మనం డెవలపింగ్ సైడ్ కి వెళ్ళాలి. ఉమ్. అదే సార్ నేనేంటంటే మామూలు ఇప్పుడు ఎంకాల్ అంటున్నారు, కొంతమంది ఆర్టీఓఎస్ అంటున్నారు, తర్వాత వచ్చేసరికి ఆటో సార్ లో ఏదైనా స్టాక్ అంటున్నారు. సో అందుకనే నేను అడిగిన సార్, అంటే మీరు చెప్తే కొన్ని దానికైనా అది కూడా డెవలప్మెంట్ కూడా నేర్చుకుందామని ప్లాన్ చేసుకుంటున్నాను. సో అందుకని సార్. డెవలప్మెంట్ లేదు. ఓకే ఇవే ఎందుకంటే డెవలప్మెంట్ కిందకి వస్తే ఎక్కువ రియల్ టైమ్ ఎలిమెంట్స్ ని చూపించాల్సి ఉంటుంది. ఓకే, అచ్చా అచ్చా ఓకే. పూర్తిగా కాన్ఫిడెన్షియల్ కాబట్టి కొన్ని ఎలిమెంట్స్ మనం ప్రొవైడ్ చేయలేం, చూపించలేం. ఓకే అచ్చా అచ్చా ఓకే అప్పుడు ఓకే మీకు got it. అదే ఇంకా మనకు రియల్ టైమ్ మామూలుగా ఎలిమెంట్స్ సార్ ఇంకో విషయం ఏంటంటే మన బయట అసలు ఇప్పుడు మనకి VLR ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లాగా మన బయట ఆటో సార్ అనేది పర్ఫెక్ట్ నేర్పించే ఇన్స్టిట్యూట్ అసలు ఏమి ఉంటాయా సార్? చాలా తక్కువ, అసలు ఉండవు అనుకుంటా. మాక్సిమం ఏంటంటే వీళ్ళంతా ఫేక్ గానే ఉమ్, చెప్తారు. అంటే ఎలా అంటే జస్ట్ కొన్ని చూపించడం, కొన్ని ఉమ్, చూపించకపోవడం. కోర్సు అనేది ఇది మెయిన్ థింగ్ ఏంటంటే వెన్ నువ్వు ఎంటర్ అయిన తర్వాత ఆ, ఆఫీస్ లో నేర్చుకుంటే ఇట్ మైట్ బి బెటర్. అంటే అదే అక్కడ అక్కడ ఫ్రెండ్స్ పరిచయం అవుతారు కదా, అక్కడ అవునవును నేర్చుకుంటే ఎక్కువ నాలెడ్జ్ గెటింగ్ చేసుకోవచ్చు. అదే సార్. అదే మామూలుగా నేను వింటున్నాను నేను కూడా, ఎందుకంటే నాకు ఆటో సార్ లో చాలా ఆటోమోటివ్ డొమైన్ చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు సార్, ఇద్దరు ముగ్గురు ఉన్నారు. సో వాళ్ళు చెప్తున్నారు కొంతమంది ఎంకాల్ అని చెప్తున్నారు, కొంతమంది ఆర్టీఓఎస్ అని చెప్తున్నారు. నాకేం అర్థం కావట్లేదు అనమాట. కొంతమంది ఏమో వెయిటేజ్ స్టాక్ అని చెప్తారు, కొంతమంది ఏమో డైగ్నోస్టిక్ స్టాక్ అని చెప్తున్నారు. సో అదే నాకేం అర్థం కావట్లేదు. సో అందుకని ఒకసారి అది క్లారిటీ తెచ్చుకున్నాం అనుకోండి, నాకు ఒక వ్యూ ఉంటుంది కదా. సో అందుకని అడుగుతున్నాను సార్. ఓకే, ఓకే, అవి మనం ఎక్స్ప్లెయిన్ చేయం. ఓకే సార్, డెవలప్మెంట్ సార్ ఖచ్చితంగా. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఇంకా ఉన్నాయి? డౌట్స్ ఉన్నాయండి? లేదంటే మనం ఆల్రెడీ 10 దాటేసింది కదా, రేపు కనెక్ట్ అవుదాం. సార్ టుమారోకి లింక్ సార్ ఇదేనా? అయ్యో సేమ్ లింక్ అండి, సేమ్ టైం. ఓకే ఓకే సార్. సో పాసిబుల్ ఉంటే మీకు నేను లింక్ పంపించినప్పుడు లింక్ తో పాటు వాట్సాప్ కమ్యూనిటీ లింక్ ఒకటి పంపించాను. సో దాంట్లో జాయిన్ అవ్వండి. ఎందుకంటే 1 to 1 నాకు మెసేజ్ పంపించాలంటే వాట్సాప్ బ్లాక్ అవుతున్నాయి, ఇష్యూ అవుతుంది అనమాట. సో వన్స్ మీరు ఆ గ్రూప్ లో ఉంటే మీకు ఎవరీ ప్రాపర్ అప్డేట్ వస్తుంది. ఓకే ఓకే, గుడ్ నైట్ గైస్, బాయ్. థ్యాంక్ యూ ఆల్, గుడ్ నైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సార్ మీటింగ్ ఎండ్ చేశారు.